బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాని పాదము, బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాని పాదము, రమావాణి సేవించిన రమ్యమైన పాదము, రమావాణి సేవించిన రమ్యమైన పాదము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారిదే జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. కైలాసగిరియందు కదలాడే పాదము, కైలాసగిరియందు కదలాడే పాదము, అలమేరు నిలయాన్ని అలరించే పాదము, అలమేరు నిలయాన్ని అలరించే పాదము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారిదే జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము, కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము, శరణన్న వారికే శరణము నీ పాదము, శరణన్న వారిదే చరణము నీ పాదము. చివరకు నే చేరేది శ్రీమాత పాదము, చివరకు నే చేరేది శ్రీమాత పాదము, తానై నేనై వెలసిన దివ్యమైన పాదము, తానే నేనై వెలసిన దివ్యమైన పాదము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారిదే జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము.
ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినాధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకోద్ధరణ తత్పరులైన మహర్షులందరికీ ప్రణమిల్లుతూ ఈ ఆశ్రమ సంస్థాపకులైన పరమ పూజ్యపాదులు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వాముల వారికి హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ సభలో ఆసీనులయున్న పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుని యొక్క కృప, మహర్షుల యొక్క అనుగ్రహం, మీ అందరి యొక్క కృషి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏ కార్యాన్ని అయితే మరి తలపెట్టారో ఆ కార్యం నిర్విఘ్నంగా నిస్సంకల్పంగా చక్కగా నిరాటంకంగా జరిగిపోతూ అంతిమ మనం దీంట్లో ఉన్నాం, ముగింపు కార్యక్రమంలో ఉన్నాం. ఏ కార్యానికైనా సరే లోకంలో సామాన్య కార్యాలు ఉన్నాయి, విశేషం ఉన్నాయి. అట్లాగే భౌతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అటు భౌతిక కార్యక్రమం కూడా జరగాలంటే దానికి కూడా కృషి, ప్రయత్నం, శ్రద్ధ అవన్నీ ఉండాలి. అంటే చక్కగా జరుగుతుంది. అట్లాగే ఆధ్యాత్మికం కూడా దానికి కృషి, విశ్వాసం, శ్రద్ధ ఏమే ఉండాలి. ఈ మూడు ఉంటే చాలు, మనకి ఏది రావాలో అవన్నీ వస్తాయి. ఆ శ్రద్ధ, కృషి అనేది ఆ చేసేవారిలో ఉన్నటువంటి ఆ భక్తి, వారిలో ఉన్నటువంటి విశ్వాసం, వారిలో ఉన్నటువంటి భగవంతుని పరిపూర్ణమైన ప్రగాఢమైనటువంటి దాన్నే ప్రగాఢ విశ్వాసం అంటారు. విశ్వాసంలో రెండు రకాలు, సామాన్యము, ప్రగాఢము. అట్లా ఎప్పుడైతే ఉన్నదో ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మరి ఈ 2 నెలలు కూడా చక్కగా ప్రతిరోజు ఇప్పుడు చెప్పినట్టుగా పారాయణలు, పూజలు, స్తోత్రాలు, జపాలు, అట్లాగే ప్రవచనాలు, మళ్ళీ భాగవత ప్రవచనాలు, మళ్ళీ అందులో ఇవి పాఠాలు చెప్పడం అన్నమాట, పాఠాలు నేర్పించడం. అందులో మళ్ళీ అన్నదానాలు, ఇక అందులో ప్రసాదాలు, ఇక అందులో అమ్మవారికి పూజలు, అందులో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణలు, ఇక అందులో భక్తులు ఇవ్వవలసినవన్నీ కూడా ఇతోధికంగా పారితోషికాలు, ఇవన్నీ అన్నీ ఒక మూట కట్టుకొని ఒక పెద్ద బస్తాగా అయినట్టుగా అయింది. చూసారా? వీటన్నిటికీ కారణం ఏమిటి? భక్తుల్లో ఉన్నటువంటి పరమ విశ్వాసం, భగవంతుని పైన ఉన్నటువంటి భక్తి, ఆ భక్తుల్లో ఉన్నటువంటి త్యాగం, అట్లాగే ఈ కార్యక్రమం చేసేవారిలో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ తపస్సు, ఆ శక్తి, ఇవన్నీ ఒక దగ్గర కలిస్తే దాన్ని దేనిగా రూపొందింది? అది చాతుర్మాస్య వ్రతంగా రూపొందింది. చాతుర్మాసం అనేది ఎక్కడి నుండి? ఆకాశం నుండి, స్వర్గలోకం నుండి, లేదంటే పాతాళ లోకం నుండి రాలే. చాతుర్మాసం అనేది ఎక్కడి నుండి వచ్చింది?
చాతుర్మాసం ఎక్కడి నుండి నడిచి రాలేదు. పెద్దలు పెట్టినటువంటి వాళ్ళు ఏదైతే నైమిసారణ్యంలో 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం 10 మందికి మనం పంచాలి. ఇక్కడే ఉండిపోతే కాదు, ఈ నైమిసారణ్యంలోనే. ఇది ఊరు ఊరు, వాడ వాడ, గ్రామం గ్రామం, నగరం వెళ్ళాలి. అయితే మరి వెళ్ళాలంటే ఎట్లా? దాని మట్టుగా ఏదో వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అంతే కాబట్టి సూతుడు, శౌనకాది మహర్షులు వాళ్ళందరూ అనుకొని ముందు ఒక 4 మాసాల ముందు మనం ఇక్కడ ఈ చాతుర్మాస వ్రతాన్ని విధి విధానంగా జరుపుదాం. అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి జిజ్ఞాసులందరికీ కూడా వాళ్ళు వివరాలన్నీ తెలిపితే, అబ్బో 4 నెలల, అబ్బో మేము అంతకాలం ఉండలేము అన్నారు. అయితే పోనీ 2 నెలలు పెడదామని అన్నారు. అదే 2 నెలలు కాదు, 4 నెలలు పెట్టాలని కొంతమంది, 2 నెలలు అని కొంతమంది, లాస్ట్కి 4 నెలల వరకు అది అయ్యింది. అయితే వాళ్ళు ఎన్ని అన్నా సరే, 2 నెలలన్నా 4 నెలలన్నా వీళ్ళ నిర్ణయం ఏమిటి? 4 నెలలు. చాతుర్మాసం విధి ఏమిటి? 4 నెలలు ఉండాలా. ఈ వాదోపవాదం జరిగిన తర్వాత 4 నెలలు అనేది నిర్ణయం అయింది. ఈ 4 నెలలు వినేసరికి ఆ వినేవాళ్ళు జిజ్ఞాసులైన శ్రోతలందరికి కూడా అక్కడే బ్రహ్మజ్ఞానం కలిగినంత ప్రయోజనదాయకమైంది. ఎందుకు అనంటే మామూలుగా 3 రోజులు ప్రసంగాలు చెప్తే అవి కొంతవరకు పడుతుంది, అవి సప్తాహం చేస్తే కొంతవరకు పడుతుంది. ఇక అట్లాగే ఓంకార సత్రయాగం అని మలయాళ స్వామివారు 21 రోజు పెట్టేవారు. అది కొన్ని రోజులు కొంతవరకు 21 రోజులు కంటిన్యూగా వింటే అది పడుతుంది. అట్లాగే మండల రోజులు, మండలం 40 రోజులు, ఆ 40 రోజులు ఒక శ్రద్ధగా ఉండి విన్నట్టయితే ఇంకా మరి కొంత హృదయాంతరాలలోకి వెళుతుంది. ఇంకా అట్లా 2 నెలలు పెట్టినట్టయితే ఒక ఏదైతే ప్రకరణం ఉన్నదో ఆ ప్రకరణాన్ని పూర్తి చేయొచ్చు. ఇంకా 4 నెలలు జరిగినట్టయితే ఆ మనిషికి లోపల అంతఃకరణలోనూ ఏ కొంతైనా ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి కనీసం ఒక పామరుడికైనా, ఏమీ తెలియని పామరుడికైనా సరే 4 నెలలు విన్నట్టయితే కొంతలో కొంత వెళ్ళి అది కూర్చుంటుంది. దీంట్లో ఎట్టు సందేహం లేనే లేదు. అట్లాగే వాళ్ళందరికీ వినేసరికి అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళందరికి కూడా జ్ఞానోదయం కలిగింది. అప్పుడు వాళ్ళు ఎవరైతే విన్నారో ఆ విన్న దాంట్లోనూ కొంతమంది పూర్తిగా జ్ఞానాన్ని పొందిన వారు ఉన్నారు. వాళ్ళ ద్వారా లోకంలో వ్యాప్తం అయిపోయారు. వాళ్ళే గొప్పవారయ్యి, మహాత్ములయ్యి, సిద్ధులయ్యి, శౌనకాది మహర్షులంతా, సూత మహర్షులంతా వారు అయిపోయినారు. అంటే ఈ జ్ఞానం అనేది అంచెంచెలుగా వస్తుంది, ఒక్కరోజుకి రాదు. ఇట్లాగే 4 నెలలు విన్న తర్వాత పట్టేస్తుందని అంటే పట్టిన వారికి కొంత పడుతుంది, పట్టని వాడికి కొంతైనా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అంతే, కొంత ఎంత వెళ్ళినా చాలు. మందు ఎంత ఒక మోటన్స్ మీకు అవుతున్నాయి విరేచనాలు అనుకోండి. ఈరోజు చాతుర్మాస వ్రతం లాస్ట్ నేను వెళ్ళాలనుకున్నారు, కానీ తెల్లవాసలకు విరేచనాలు అయినాయి. ఇప్పుడు ఎంత మందు తీసుకోవాలా? ఎంత మందు తీసుకోవాలి? ఇంతే. ఇంతమంది ట్యాబ్లెట్ ఎల్డోఫార్, అదర్వైజ్ ఇంకొక ట్యాబ్లెట్ అనుకోండి, అది వేశారు లోపల. వేయగానే ఏమైంది? అక్కడికి బంద్ అయిపోయింది. చూసారా? ఈవెన్ ఏ స్మాల్ ట్యాబ్లెట్ దట్ ఈజ్ ఎనఫ్ అనమాట దానివల్ల తగ్గకపోతే మరొకటి ఇంకా. అట్లాగా ఈ జ్ఞానం కూడా కొంత పట్టినా చాలు, అదే క్రమంగా అది సూర్యుడు క్రమంగా ప్రకాశాన్ని పెంచినట్టుగా లోపల పెరుగుతుంది. అందుకే సద్గురు మహర్షి మలయాళ స్వామివారు ఏమన్నారు అని అంటే, ఈ వ్రతాల్లో, ఈ యొక్క కార్యక్రమాల్లో మనం అనేకమైన వేదాంతాలు లేదా భక్తి తత్వాన్ని వింటాం.
భగవంతుని అంత లెక్క చూడాలి అని సరే, భగవంతుని అంత లెక్క చూడాలి. అయితే స్వామివారు ఏం చెప్పారంటే, భగవంతుని అంత లెక్క మీరు ముందు చూడలేరు. సాధకుడైన వాడు అంత లెక్క చూడలేడు, జ్ఞాని అయిన వాడే చూడగలడు. మరి సాధకుడికి అందుకే ప్రతిరోజు జపం, ధ్యానం, స్తోత్ర పారాయణం, అట్లాగే భక్తితో పూజ, ఇవన్నీ క్రమంగా చేస్తున్నప్పుడు, ఆ జపం చేసేటప్పుడు భగవంతుని పూర్తిగా నువ్వు కనీసం జపమైనంత వరకు ఆ భగవంతుని పైన నీ మనస్సు ఉంటే, ఆ ధ్యానం పైన ఉంటే, ఆ స్తోత్రం చేసినప్పుడు అంతా ఆ సమయం అంతా కూడా ఏ స్తోత్రం అయితే నువ్వు చేస్తున్నామో ఆ దేవత, కనీసం ఆ దేవత పైన నీ మనస్సు కదలకుండా అలాగ చూస్తూ ఉన్నట్టు నువ్వు చేస్తే ఈ 4 విషయాల్లో తర్వాత అంతటా నువ్వు దైవాన్ని చూడగలవు. దాని కొరకే ఈ సాధనలన్నీ పెట్టారు. చూసారా, ముందు మనం జపం చేసినప్పుడే ఆ మనస్సును కొంత బాగా ఫుల్గా అక్కడ ఏర్పడింది అనుకోండి, మనస్సు ఏకాగ్రతగా దైవాన్ని చూసింది అనుకోండి, అంత లెక్క చూడగలం. స్తోత్రం చేసేటప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చదగ్నకుండ సంభూత దేవకార్య సముద్యత అన్నప్పుడు ఆ దేవత, ఆ ఏ దేవత అయితే నీ యొక్క ఏదే స్ఫూర్తిలో ఉన్నదో ఆ దేవత యొక్క రూపం నీకు అట్లా కనబడుతున్నాడు అన్నమాట. అదే దృష్టి ఉండాలి దాన్ని. అట్లాగే జపం చేసాం. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం ఇంకొకటి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఏదైతే ఏ దేవత అయితే ఆ దేవత నీకు కనీసం ఆ నామం పైన పూర్తిగా స్ఫురించాలి. కృష్ణుని యొక్క పాదాలు, అమ్మవారి యొక్క పాదాలు, ఆ దివ్యం, ఆ క్రమక్రమంగా నీకు ఆ స్వరూపమే తప్ప అన్య స్వరూపం కనబడకూడదు. అట్లాగా ఒక్క దగ్గర మనం చూస్తే తర్వాత ఎక్కడైనా చూసిన వెంటనే అదే దెయ్యం అక్కడ గోచరిస్తూ ఉంటుంది. ముందు ఇక్కడే గోచరించలే, అంతటా నువ్వు ఎట్లా చూడగలవు? చూడలేం మనం. అందుకే భగవంతుడు ఏమన్నాడు భగవద్గీతలో, అంతటా ఉన్నటువంటి భగవంత్ సర్వత పాణిపాదంత సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంతటా వ్యాపించి ఉన్నాను, కానీ అందరికీ నేను కనబడడం లేదు. చూసారా, అంతటా ఉన్నాడు ఆయన, అందరికీ కనిపించటం లేదు. అది ఎవరి దోషం? అది మన దోషమా, భగవంతుని దోషమా? అట్లా చూసారా, అంతటా ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు, కానీ కనబడడం లేదు. అట్లాగే మరి ఎవరైతే ఆ దృష్టిని ఉంచుతారో, ఆ సూక్ష్మ దృష్టిని తప్పక వారికి గోచరిస్తాడు. ఇప్పుడు మనం ఈ పూలమాల ఉన్నది, ఏమాలది? పూలమాల. ఈ పూలమాల చూడగానే ఇది మనోహరంగా కనబడుతుంది, అవునా? అక్కడ అమ్మవారికి పూర్తిగా పూలమాలతో అలంకరణ చేసామనుకోండి, ఎంత మనోహరంగా, ఇది నేత్రాలకి నయనానందంగా, మనస్సుకి గొప్ప ఉత్సాహంగా, అక్కడ ఉన్నటువంటి పూలు, ఏది ఆ అలంకరణ, ఆ సువాసన, ఆ బ్యూటీ ఆఫ్ బ్యూటీ చూడగానే ఎంతో ఆనందం ఉంటుంది కదా. ఆ పూలమాలలు ఎంతవరకు ఉంటాయి? సాయంకాలం వరకు ఉంటాయి. సాయంకాలానికి ఆ మాలన్నీ ఏమైపోతాయి? వాడిపోతాయి, అవునా లేదా? వాటిలోని వాడిపోయిన తర్వాత వాటిలో ఒక వికారం ఉంటుంది. వికారం ఏంటంటే వాడిపోవడం. వికారం ఏంటంటే మార్పు అంటారు. దట్ ఈస్ ద చేంజ్ అనమాట, మార్పు. ఆ మార్పు కలిగేసరికి ఆ వికారాన్ని చూడలేం మనం. అదే పూలమాల మనకేమైంది? ఆనందాన్ని కలిగించింది, ఆహ్లాదాన్ని కలిగించింది, మనోహరంగా ఉన్నది.
అట్లాగే ఈ దేహం కూడా బాల్యం అవస్థలోను, యవనావస్థలోను, కౌమార అవస్థలోను మనోహరంగా బ్యూటిఫుల్గా దివ్యంగా చక్కగా బలవంతంగా బ్రహ్మాండంగా కనబడుతుంది. అవునా? కానీ శరీరం మారుతున్నప్పుడు, ఆ చేంజ్ అవుతున్నప్పుడు, యవనం నుండి కొద్దిగా దాటిపోయినావు, అది ముగ్ధావస్థ, 45 సంవత్సరాలు వచ్చింది, మారింది శరీరం. అప్పుడు ఎట్లా ఉన్నది? కొద్దిగా డిక్రీజ్ నాట్ ఇంక్రీజ్ అనమాట. ఈ బాడీ అంతా తగ్గిపోతుంటుంది. తగ్గిపోయేసరికి వృద్ధాప్యం అవుతుంది. ఆ వృద్ధాప్యేసరికి అవే నేత్రాలు, అవే ఇవే ఈ శరీరం. ఆ శరీరం అంతా కూడా ఏమైపోతుంది? ఇప్పుడు స్టిఫ్నెస్గా ఉన్నది, తర్వాత ఏమవుతుంది? ఇట్లాగ వడిలిపోతుంది కదా. అది అప్పుడు మనోహరంగా ఉంటుందా, వికారంగా ఉంటుందా? వికారంగా ఉంటుంది కదా. ఎంత మనోహరంగా నువ్వు ఈ దేహాన్ని చూసావో, ఎంత సుందరంగా నువ్వు చూసావో, ఎంత సౌకుమార్యంగా మనం దర్శించామో, ఎంత మృదుత్వంగా ఈ దేహం ఉన్నదో, ఆ దేహం ఒక్కసారి ఇవి యవ్వనానికి దాటి వృద్ధాప్యానికి మధ్యలో వచ్చినప్పుడు ఆ దేహం వికారత్వాన్ని పొందుతుంది. కానీ ఆ దేహంలో ఉన్నటువంటి దేహి ఏ మార్పు లేదు. అట్లాగే ఈ పూలన్నీ వాడిపోయినాయి, ఆ పూల్లో ఉన్నటువంటి దారం మాత్రం అది వాడలేదు, అది ఏ వికారమో చెందలే, ఒక్కటేలాగున్నది. వికారాలు చెందినంతా కూడా పూలు మాల, రకరకాల పుష్పాలు. ఆ పుష్పాలు బాగున్నప్పుడు నీకు ఆనందాన్ని కలిగించింది, పుష్పాలు వాడిపోయినప్పుడు తీసి బయట పడేయాలనిపించింది. అవునా లేదా? వెంకటేశ్వర స్వామి మాలే ఎన్ని రోజులు ఉంచుకుంటారు? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు తెచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది. ఆహా, లడ్డు గారు మీకు నమస్కారం. బ్యూటీ ఆఫ్ లడ్డు, బ్రహ్మాండమైన లడ్డు, దివ్యమైన లడ్డు. ఎన్నో వాటికి నువ్వు అందచందాలు చేసి నీ యొక్క స్తోత్రాలన్నీ చేసావు. దేనికి? లడ్డూకి. ఆ లడ్డూకి ఒక మంగళ హారతి ఇచ్చావు, తిరుపతి నుండి తెచ్చుకొని. తిరుపతి తెచ్చి మన వాళ్ళకి అలవాటు అనమాట. తెచ్చిన ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ అక్కడికి ఒక పూజ చేసి మళ్ళీ ఒక హారతి ఇచ్చి అప్పుడు ప్రసాదాలు ఇతరులకి ఇస్తారట. అబ్బాబా, అక్కడ ఆల్రెడీగా నైవేద్యం అయిపోయింది, నీకెందుకు మళ్ళీ నైవేద్యాలు? ఆల్రెడీ వన్ టైమ్ ఈజ్ ఓవర్, వై యు ఆర్ డూయింగ్ సమ్ మళ్ళీని. అర్థమైందా? అయితే మన భక్తి అక్కడ ఏమిటది? మన భక్తి. ఆ లడ్డూ తెచ్చావు, బ్రహ్మాండమైన లడ్డు, అద్భుతంగా ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టావు, మర్చిపోయినావు. ఏమైంది ఇప్పుడు? ఆ లడ్డు ఏమైపోయింది ఇప్పుడు? లడ్డు కాదు ఇప్పుడు, అక్కడ లడ్డు పోయి బూజు లడ్డు అయింది. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూయే, ఆయనే బాలాజీ లడ్డూయే, కళ్ళకద్దుకుని లడ్డూయే. ఆ లడ్డూని తీసుకెళ్ళి ఇలాగా నోట్లేస్తావా, తీసుకెళ్ళి అమాంతం గట్టి పారేస్తావా? లడ్డూయే కదా. ఇప్పుడు ఆ లడ్డూని ఉంచుకోవచ్చు కదా. చూసారా? యావత్ ఎంటైర్ యూనివర్సల్, ఎంటైర్ ప్రపంచం అంతా కూడానా, ఇదంతా కూడా దేనితో ఆధారపడి ఉంది? భగవంతునితో ఆధారపడి. వీటన్నిటికీ కైండ్స్ ఆఫ్ రకరకాలుగా కనబడుతున్నటువంటి దేహాలన్నీ కూడాను ఆధారం ఈజ్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్. దట్ వన్ ఈజ్ వన్, నో డిఫరెంట్, ఒకటి రెండు లేవు, ఓన్లీ వన్. అది మన సంస్కృతంలో చెప్పుకోవాలా, ఉపనిషత్తుల్లో చెప్పుకోవాలంటే రకరకాల చెప్పేది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, శ్లోకాలు ఇవన్నీ ఎన్నైనా చెప్పచ్చు, ఒక్కటే. అందుకే సర్వస్య చాహం, మొత్తం ప్రపంచానంతటికీ ఆధారం నేనే. చూసారా? మై సన్నివిష్ట, నా సన్నిధానంలో ఉన్నదంతా. అటువంటి ఆ పూలు మాలకు ఆధారమైనటువంటి దారానికి ఏ వికారం లేదు, అట్లాగే ఈ ఆత్మకి ఏ వికారం లేదు. అటువంటి ఆత్మ
అటువంటి భగవంతుడు, అతనే ఆత్మ అన్నారు, భగవంతుడు అన్నారు, జ్యోతి అన్నారు, ఏమే పరబ్రహ్మం అన్నారు, ప్రకాశం అన్నారు. ఓ దట్ వెరైటీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఆర్ దేర్. అనేక పేర్లు వచ్చాయి, కానీ ఓన్లీ వన్. ఎన్నో పేర్లు పెట్టి పిలిచాం. జ్యోతి అన్నారు, దాన్ని ఏమన్నారు? జ్యోతి, దివ్య జ్యోతి అన్నారు. అదే బ్రహ్మ అన్నారు, అదే ప్రకాశం అన్నారు, కానీ ఒకటే బ్రహ్మం. చూడండి, అసలు ఒక్కటే ఇన్ని విధాలుగా మారిపోయింది. ఎన్నైనా మారిపోగలదు, ఎంతైనా మారిపోగలదు. అంత శక్తి ఆ దీనికున్నారు. మరి అటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి కొరకే, అటువంటి జ్ఞానాన్ని పొందడానికి కొరకే ఈ మనుష్య జన్మ లభించింది అన్నారు మహాత్ములు. అలాంటి గొప్ప దివ్యమైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకోవాలా, ఆ భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవాలనంటే మనం ఏం కావాలా? హృదయాన్ని ఏం చేయాలా? హృదయాన్ని విశాలం చేయాలి. ఈ హృదయం నువ్వు తెరిచి ఉంచితే, ఎప్పుడైతే హృదయం తెరిచి ఉన్నాదో అవన్నీ వచ్చి చేరిపోతాయి. ఎట్లా? ఏ విధంగా? పడిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ అనంటే మలయాళంలో చెప్తున్నారు, ఒక రేడియో. ఆ రేడియో మీ ఇంట్లో ఉన్నది బ్రహ్మాండంగా, మీకు ఎన్నో ఎఫ్ఎంలు ఉన్నాయి దానికి, కానీ మీ బ్రహ్మాండమైన వార్తలు వినాలనుకున్నారు. 7 గంటలకు వస్తాయి, 8 గంటలకు మీరు ఓపెన్ చేశారు, ఇప్పుడు రాలేదు. చూడండి, అట్లాగా మనం ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటామో అప్పుడే అవన్నీ మనం ప్రపంచ వార్తలు, లేకపోతే ప్రపంచ సంబంధమైన విషయాలు అన్నీ కూడా నీ లోపల తెలియబడతాయి. పెద్ద రేడియో, ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్ బట్ నో ఓపెనింగ్. అన్ని ఇన్స్ట్రుమెంట్ ఉన్నది, దాని ఓపెనింగ్ ఉన్నది, కానీ మనం ఓపెన్ చేయలేదు. ఏమీ తెలియదు నీకు. బ్రహ్మాండమైన డిజిటల్ టీవీ, దట్ ఇస్ బ్రాడ్, పెద్దది ఉన్నది. ఎన్ని ఇంచులు? అది 100 ఇంచీలు ఉన్నదా? 100 అంటే పెద్దది అనమాట. ఆ పెద్దదే ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఓపెన్ చేయలేదు. ఎప్పుడైతే ఓపెన్ చేయలేదో అందులో ఉన్న విషయం నీకు తెలియలేదు. అట్లాగే దిట్ ఈజ్ అ బిగ్, ఈ దేహం ఉన్నదే చాలా గొప్పది. గొప్ప దేహాన్నే పొందావు. దీనికి అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. చెవులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. నేత్రాలు ఉన్నాయి, ముక్కు ఉన్నది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బ్రహ్మాండంగా రక్తం స్రవిస్తుంది, అన్నీ ఉన్నాయి. అద్భుతంగా ఉన్నది దేహం, నో ప్రాబ్లం. కానీ జ్ఞానం అనేది అది శూన్యం. ఆ జ్ఞానం ఎప్పుడైతే శూన్యం అయిపోయిందో ఈ దేహం ఏమైపోయింది? సామాన్య దేహం అయిపోయింది. అవునా లేదా? బ్రహ్మాండమైన దేహం, అద్భుతమైన స్టౌట్గా, లావుగా, ప్రకాశంగా ఉన్నది, కానీ ఏం ప్రయోజనం లేదు. అందుకే అంటాం కదా మాటల్లో, బాబా ఏంది ఇంత దేహం, ఏం ప్రయోజనం లేని మనిషివి, అసలు ఏం మనిషివయ్యా నువ్వు అసలు అంటారా లేదా? చూడండి, అసలు ఇంత దేహం ఎందుకు ఇప్పుడు, దేనికి ఏం ప్రయోజనం? అందులో జ్ఞానం లేదు. అప్పుడు ఆ జ్ఞానం లేని దేహానికి ఏం పేరు పెట్టారు? శాస్త్రం మీరు రోజు విన్నారు కదా, ఏం పేరు పెట్టారు? మీరు రోజు వింటున్నారా లేదా? ఆ దేహం ఉపయోగం దేహానికి ఏం పేరు పెట్టారు? అదే పశువు అన్నారు. ఏమన్నారు? అట్లా అది కదా. ఇప్పుడు ఆ పశువుకి దేహానికి నో డిఫరెంట్ అట్ ఆల్. దట్ ఈస్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్, నో డిఫరెంట్ అట్ ఆల్, నో డిఫరెంట్. ఆ పశుత్వాన్ని తెలుసుకొని ఆ పశుత్వం తొలగించి పశుపతిత్వం తెలుసుకుంటే అప్పుడు దేహం ఉపయోగపడుతుంది. ఈ దేహాన్ని నువ్వు ఎన్ని నువ్వు ఇందులో సాధించాలో అన్నీ నువ్వు సాధించవచ్చు. ఒక పామరుడికి అదే దేహం, ఒక పండితుడికి అదే దేహం, ఒక జ్ఞానికి అదే దేహం. అవునా లేదా? అది స్త్రీ దేహం అవ్వచ్చు, లేకపోతే పురుష దేహం అవ్వచ్చు,
లేకపోతే మరొక దేహం అవ్వచ్చు, కానీ దేహం ఒకటే. పామరుడికి అదే దేహం, పండితుడికి అదే దేహం, జ్ఞానికి అదే దేహం, ముగ్గురికి ఇదే దేహాలు. కానీ పామరుడుగా ఉండిపోయినాడు, పండితుడిగా ఉన్నాడు, జ్ఞానిగా ఉన్నాడు. చూసారా? మరి అటువంటి దివ్యదేహాన్ని నువ్వు ధరించి ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకోకపోతే, భగవతత్వాన్ని తెలుసుకోకపోతే, మరి భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకపోతే, త్యాగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకపోతే, సత్య ధర్మాల గురించి లేకపోతే, ధర్మాచరణ లేకపోతే, సత్యం లేకపోతే, నీలోని జ్ఞానం లేకపోతే ఈ దేహం అంతా ఉపయోగం ఉన్నట్ట, ఉపయోగం లేనట్టే. మరి ఉపయోగం లేనట్టయితే దట్ ఎంటైర్ సిటీ, ఈ సిటీ అంతా ఉపయోగం ఉన్నట్టు, ఉపయోగం లేనట్ట అని లేనట్ట. మీరు అక్కడ వెళ్ళట అంటే మిమ్మల్ని ఈ చెంప తీసి 4 వాయిస్తారు. అంటే నీకు ఉపయోగం లేకపోవచ్చు, నువ్వు కొద్దిగా తెలుసుకున్నావు కాబట్టి. తెలుసుకోలేనటువంటి ద హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్ వాంట్ టు దట్ లైఫ్ అనమాట. అదే లైఫ్ని కోరుతున్నారు. చూసారా? ఆ జీవనాన్నే వారు కోరుతున్నారు. కానీ భగవంతుడు ఇందులో ఒక సిస్టమ్ పెట్టాడు, గొప్ప సిస్టమ్. ఏమిటనంటే వాట్ ఎవర్ యూ వాంట్ హీ విల్ గివ్. అది ఏమిటనంటే నువ్వు ఏది కోరితే అది ఇచ్చేస్తాడు, అంతే. అదే అన్నమాట ఆయనలో ఉన్నటువంటి. నువ్వు ఈ యొక్క ఈ ఫిజికల్ ఈ భౌతిక సంబంధించినటువంటి దాన్ని నువ్వు కోరినట్టయితే భగవంతుడు నీకు అదే ఇచ్చేస్తాడు. నీకు ఎప్పుడు అదే కావాలని కోరుకుందానుకో, అదే ఇస్తాడు. నాకు ఆధ్యాత్మికత ఈ జ్ఞానం కావాలని నీకు కోరుకుంటే తప్పక ఇప్పుడు కాకపోతే మరొకప్పుడికైనా సరే మీ కోరికని నెరవేరుస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. అదే భగవంతులో ఉన్నటువంటి దివ్యత్వం. నువ్వు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎవరు? అవని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పాడు? ఒట్టొట్టిగా మనం పుక్కుడు మాటలు చెప్తే కుదురుతుందా అంటే నేనే చెప్పాను అన్నాడు. ఎవరు? భగవద్గీతలో ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థతైవ భజామ్యహం. ఎక్కువ శ్లోకాలు చెప్పదలుచుకోలే నేను. తాం స్థతైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ. సర్వసహ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఏదైతే కోరుతావో, ఏదైతే నువ్వు మనస్సులో తలుస్తావో, ఐ విల్ గివ్ మస్ట్. మస్ట్ అని అక్కడ పెట్టాడు. ఊరికే కాదు అసలు, సూపర్లేటివ్ డిగ్రీ. ఐ విల్ గివ్ మస్ట్ అన్నాడు, అంతే. ఇంక నేను ఇస్తాను. చూసారా? ఊరికి అనలే అక్కడ. ఊరికే మీలా నాలాగా మాట్లాడితే వెళ్ళిపోలే. శాస్త్రం అనమాట. ఒక వాక్యం చెప్పినట్టయితే వాక్యానికి బద్దులే ఉంటారు వాళ్ళు. మనం 10 వాక్యాలు చెప్తే ఒక వాక్యానికి కూడా బద్దులే ఉండం. అర్థమైందా లేదా? శాస్త్రం పెద్దలు దానికి కట్టుబడి ఉన్నారు. మనం కట్టుబడి ఉండడానికి సాధన చేస్తున్నాం. మనం సాధకులం. అది కూడా లేని వాళ్ళనే ఏమన్నారు? పామరలు అన్నారు. ఏమన్నారు? పామరలు. పామరులు లాగుంటావా? సాధకుల్లాగుంటావా? పండితుల్లాగుంటావా? జ్ఞానుల్లాగుంటావా? యు ఆర్ డిసైడెడ్. మీరే డిసైడ్ చేసుకోమని భగవంతుడు మనకే ఉపజెప్పాడు. యు వాంట్ టు ఫార్మర్ లైఫ్, ఇదే మామూలు లైఫ్ నువ్వు కోరాలనుకుంటే నువ్వు అట్లాగే జీవించుకో. ఇంకొక ఆయన అన్నాళ్ళే, అరే అసలు దీనికి రావడం లేదు, ఈ మార్గంలో అని అన్నారు. నీకేం నష్టం అయ్యా బాబా అన్నా. నీకేం నష్టం? రాకపోతే వాళ్ళకి నష్టం కదా. ఎవరు రాకపోతారో వాళ్ళకి నష్టం. మనకేమి నష్టం? మనకి ఏ నష్టం లేదు. అందుకు కాబట్టి నువ్వు పామరత్వం ఉంటావా? లేకపోతే ఇంకేమిటా? ఇంకేంటి చెప్పాను? ఇంకోటి చెప్పాను, 4 కదా. జ్ఞానంటే 3. సాధకుడిగా ఉన్నావా? పండితుడిగా ఉన్నావా? జ్ఞానిగా ఉన్నావా?
దీస్ ఆర్ 4 స్టెప్స్ అనమాట. ఇప్పుడు మనందరం ఏ దశలో ఉన్నాం? సాధక దశలో ఉన్నాం. అట్లా మరి మనం చేయవలసిన సాధన ఏమిటది? ఆ సాధన ఏం చేస్తున్నాము? ఆ సాధనలో మనం ఎంతగా ముందుకు వెళ్ళాం చూసారా? మరి అటువంటి ఆ దివ్య దేహాన్ని మనం పొంది ఒక గొప్ప స్థితిని తెలుసుకోకపోతే ఈ జీవితమే వృధా అయిపోతాం. కాబట్టి భగవత్ తత్వం అనేది ఎంత దీనిగా ఉంటుంది, అసలు అది ఎట్లా, భగవంతుడు ఎట్లా ఉన్నాడు, అసలు ఏ విధంగా ఉన్నాడు ఆయన, భగవంతుని పొందడానికి మార్గాలు ఏవి? చాలా ఉన్నాయి మార్గాలు. అన్ని మార్గాలు ఒక్క దగ్గరికే తీసుకెళ్తాయి. అది మార్గాలు వేరుగా ఉండొచ్చు, గమ్యస్థానం మాత్రం ఒక్కటే. మరి భగవంతుని తెలుసుకోవడానికి చూడండి, రావణాసురుడు ప్రయత్నం చేశాడు, తపస్సు చేశాడు, గొప్ప తపస్సు చేశాడు. అదే దేహంతోనే గొప్ప తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఎవరు? రావణాసురుడు. గొప్ప సిద్ధి, సామాన్యమైన సిద్ధి కాదు. ఆకాశంలో తేలిపోతాడు, ఆకాశంలో ఇంకొక రూపం ధాలుస్తాడు. ఎన్నో వేల శిరస్సులు, అనేక ఇవి, అవునా లేదా? మరి గగనమ్మ ఇవి, అతనికి ఏది కోరితే అది వచ్చేస్తూ ఉన్నది. ఆ కైలాసాన్ని చేతితో పెకలించాడని మీలాంటి వారు అందరూ చెప్తున్నారు. అది మనం కూడా విన్నాం, మనమైతే చూడలే. మనం అటువంటి కైలాసాన్ని కదిలించిన శక్తి మరి ఎక్కడొచ్చింది? ఆ శక్తి ఎట్లా వచ్చింది అసలు? అది దేహమే కదా, అది మీలాంటి శరీరమే, అది మనలాంటి శరీరమే. కానీ అంత శక్తి ఎట్లా వచ్చింది ఆ దేహంలో? బాబు సాధన, సాధన ద్వారే. అందుకే అంటున్నా కదా, ఈ దేహంలో అన్ని ఇన్స్ట్రుమెంట్ పరికరాలు ఉన్నాయి. అక్కడ కెమెరా తీస్తున్నారు, ఆ కెమెరాలో అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఓపెన్ చేయడం ఉంది. దాన్ని ఓపెన్ చేసి పడితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్ ఫాల్, అన్నీ అందరూ పడిపోతుంటారు. అట్లాగే ఇది కూడా అన్నీ ఉన్నాయి ఇందులోనూ. దీన్ని మనం ఓపెన్ చేయడమే మన యొక్క ముఖ్యమైనది. చూసారా? అట్లాగే ఇక్కడ రావణాసుడు తపస్సు చేశాడు, బ్రహ్మాండమైన తపస్సు. కానీ ఆ తపస్సు ఉపయోగపడలే. చూడండి, అసలు ఎన్నో సిద్ధులు ఉన్నాయి, ఆ సిద్ధులు దేనికి కూడా ఉపయోగపడలే. కానీ కృష్ణుడు అనిమాదాక్ష సిద్ధులు కలిగిన వాడు. ఒక్కసారి ఇట్లాగా వేటితోనే గోధర పర్వతాన్ని ఎత్తాడు. కానీ అది దేనికది? లోకోపకారాలు, లోక ప్రయోజనాన్ని కొరకే తన సిద్ధిని చూపించాడు. కానీ ఇతరులు యుద్ధం చేయడానికి తన సిద్ధిని అక్కడ భారతంలో సిద్ధే చూపించలే. చూడండి, అవునా లేదా? మరి ఇక్కడ వీళ్ళందరి కొరకు వెంటనే గోధర పర్వతాన్ని ఎత్తి చిటికిన వేళ్ళుతోని సిద్ధి చూపించాడే. అక్కడ సిద్ధి చూపించడం కాదు, కర్తవ్యాన్ని నిర్వహించాడు. అహంకారిగా ఉన్నటువంటి వ్యక్తికి అహంకారాన్ని తీసివేయడానికే తన కర్తవ్యాన్ని నిరూపించాడు. ఇప్పుడు ఇక్కడ లోకంలో ఉన్నటువంటి సిద్ధులు చూపిస్తున్నారు ఇప్పుడు కొంతమంది. అది లోకోపకారం కాదు, అది తన సిద్ధులు ప్రకటన చేయడానికి ఆ దేహం ఆ విధంగా ఉపయోగపడింది. కానీ రాముడు అదే స్థితిలో ఉన్నాడు. రావణాసురుడు దేహం ఒకటే, రాముడు దేహం ఒకటే, నో డిఫరెంట్. అవునా లేదా? సీతాదేవి దేహం ఒకటే, మీ దేహం ఒకటే. సీతాదేవిన మంచి 2 కొమ్ములు మా దీనిగా ఉన్నారా? మళ్ళాగే పుట్టింది ఆయమ్మన. కానీ జగత్తుకే ఒక ఖ్యాతి గడించింది. అవునా లేదా? మరి అదే దేహం, ఆ దేహం మనం కూడా అటువంటి దేహమే, అవే కాళ్ళు, అవే చేతులు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ ఆ దేహంతో ఒక గొప్ప దివ్యత్వాన్ని సాధించి తరతరాలకి పేరు ఉండిపోయింది. అదే రాముడు కూడా సాధించాడు. ఆ దేహంతో ధర్మాన్ని సాధించాడు. తన యొక్క ఉనికి, తన జీవనం, తన మాట, తన చూపు, తన శక్తి, తన యొక్క సామ్రాజ్యం అంతా కూడా లోకోపకారం చేశాడు, ధర్మానికి చేశాడు. కాబట్టి
ఈరోజు కూడా రాముని యొక్క జీవనం ఇప్పుడు జీవించినట్టే ఉన్నది, ఇప్పుడు మన ఎదుట ఉన్నట్టే కనబడుతున్నది. అదే దేహాన్నితోనే రాముడు సాధన చేశాడు, అదే దేహంతో రావణాసుడు చేశాడు. కానీ రావణాసుని యొక్క స్థితి అక్కడితో అంతమైపోయింది. కానీ రాముడిది తరతరాలుగా వ్యాప్తమైపోయింది. ఇప్పుడు మొన్న మనం అయోధ్యలో విగ్రహాన్ని చూస్తే, ఆ విగ్రహం ప్రతిష్టాపన చేసిన రోజు మన టీవీల ముందు చూస్తే, ఆ బాలరాముడు చూస్తే, ఓ రాముడు ఇప్పుడే పుట్టాడా, ఆహా అయోధ్య ఇక్కడ ఉన్నదా అన్నట్టు అనిపించలేదా బాబు? అనిపించిందా లేదా? లేకపోతే నేనంటే ఉంటున్నారా? అట్లా ప్రతి హృదయంలోనూ ఒక కదిలింది, ఒక స్ఫురణ, ఆ జ్యోతి వెలిగిందనమాట. చూడండి, రాముడద సాక్షాత్తుగా ఇప్పుడు ఉద్భవించాడా, ఇప్పుడే ఉన్నట్టుగా, ఇక్కడే ఉన్నట్టుగా. ఎవరింట్లో వాళ్ళు ఎల్సీడీ ముందు, మా ఆశ్రమంలో ఒక పెద్దది పెట్టారు, పెద్దది ఉంటారు చూడండి, పెద్దది, దాన్ని ఏమంటారు, ఆ ప్రొజెక్టర్ లాంటిది పద్ధతి పెట్టి అక్కడ చూపిస్తుంటే ఆ బాలరాముడు ముందుని ఇట్లా పెడితే ఏం వండర్, ఏం ఫెంటాస్టిక్ బ్యూటీ, ద బ్యూటీ ఆఫ్ బ్యూటీ. మన బ్యూటీ ఎంత, మన బ్యూటీ దట్ ఓన్లీ 1 hour and 2 hours ఆఫ్టర్, అదర్వైజ్ 4 hours దట్ 1 day, దట్ నెక్స్ట్ ఏమైపోతుంది మన బ్యూటీ, ద బ్యూటీ ఈజ్ క్లారిటీ అయిపోతుంది అన్నమాట. చూసారా, మనం చేసుకునే బ్యూటీ పార్లర్కి 1 గంట, ఆఫ్టర్ 2 hours, ఆఫ్టర్ 3 hours, తర్వాత ఏమీ లేదు, 0. అందుకే న్యాచురల్ బ్యూటీ కావాలి, దట్ ఈజ్ నాట్ ఇంక్లూడింగ్ బ్యూటీ. సీత, ద్రౌపది, ఏమి అనసూయ, అరుంధతి, అపాల, గాయత్రి, మైత్రేయి, చూడాల, సులభ, గార్గి, మైత్రేయి, దట్ ఒరిజినల్ బ్యూటీ ఆఫ్ బ్యూటీ. అంతే, నో యాడ్ ఎనీ కెమికల్ అనమాట, ఏమి చేసుకోలే. అర్థమైందా లేదా? మరి మనం ఎన్నో కెమికల్ చేసుకుంటే కానీ మన బ్యూటీ బయటకి, అంత గ్లోరీ ఆఫ్ గ్లోరీ దట్ అవుట్ సైడ్ రాదు, అవునా లేదా? మరి బాబు అది ఇట్ సెల్ఫ్ బ్యూటీ. జనకుడికి అశ్వపతి, నాభాగుడు, అట్లాగే భరద్వాజుడు, అత్రి, జమదగ్ని, అట్లాగే పరాశరుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. ఈనాటి కాలంలో తుకారం, అట్లాగే మన ఎవరు అన్నమయ్య, మరి త్యాగరాజు, వాళ్ళు చూడండి అసలు ఎంత గొప్ప ఇది అసలు. మరి కృష్ణుడు ఏమైనా వేసుకున్నాడా? మరి కృష్ణుడు ఏమైనా బ్యూటీ ఆఫ్ బ్యూటీ దట బ్రహ్మాండమైనటువంటి, రాముడికి ఏమైనా ఉన్నదా? మరి చూడండి అసలు అది న్యాచురల్ బ్యూటీ కావాలి. న్యాచురల్ బ్యూటీలో అది ఒక గొప్ప సౌభాగ్యం ఉంటుంది. అట్లా దేనికి వచ్చింది ఇప్పుడు అంతానా? దేనే చెప్పాను, బ్యూటీ ఎందుకు వెళ్ళిపోయినాం, మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతున్నాం. రాముడు ఆయన స్వయంగా సంపాదించిన ధర్మం వల్ల ఆయన లోక ఖ్యాతి అయిపోయినాడు. అది ఆ టీవీలో ఆ బ్యూటీ అని చెప్పిందానికి అక్కడికి వెళ్ళాం. ఆ దివ్యమంగళ విగ్రహం, ఆ విగ్రహం చూడగానే ప్రతి ఒక్కరి హృదయాలు వికసించాయి. అట్లా మరి అటువంటి రాముడి ఖ్యాతి ఇప్పుడు కూడా ఉన్నదనమాట, ఎప్పటికీ ఉంటుందన్నమాట. చూడండి, కృష్ణుడిని ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. అలా మా అన్నపూర్ణమ్మ కృష్ణుడు వేస్తే వెంటనే నాట్యం చేస్తానంటుంది. నవ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ 84 years ఓల్డ్ ఓవర్ ఆల్రెడీ. ఆ భగవంతుడైనటువంటి ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ దివ్యమంగళ విగ్రహాలు అవి చిన్మయ రూపం అనమాట. అట్లా వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు చూడని ఆ విగ్రహం, అది దివ్యమంగళ విగ్రహం అంటారు. అందుకే లలిత మా శాస్త్రనామాల్లో ఏం పేరు ఉంది, దివ్యమంగళ, దివ్యం, అదే అది కాదుగా, దివ్యమంగళ విగ్రహ అలా అని వచ్చింది లలితా సహస్రనామాలు. ఆ విగ్రహం ఏంటంటే దివ్యమంగళ విగ్రహం. దివ్యం అంటే మంగళం అంటే శుభం, మంగళం అంటే శుభం, శుభాలన్నిటికీ ఆలవాలమైనదే మంగళం. అట్లా అది దివ్యం అనమాట. దివ్యం అంటే ఏమిటి? గొప్ప తేజస్సు. అది ఎట్లా ఉంటుందంటే ఒక మంచి
శాండిల్వుడ్తో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన శాండిల్వుడ్లతో తయారు చేసినటువంటి అగరొత్తు ఉంటుంది, లేకపోతే స్వచ్ఛమైన శాండిల్ ఉంటుంది, శాండిల్ అంటే గంధం, అదే శ్రీచందనం అంటారు. ఆ శ్రీచందనం నూరి ఆ దీన్ని ఆ పెరుపాము అంటారు కదా, దాన్ని ఆ న్యాచురల్గా తీసి రూములో పెడితే దాని యొక్క సుగంధం అణువులు ఇదంతా వ్యాపించుండిపోతుంది. ఆ వ్యాపించుండిపోయి తలుపు ఇట్లా తెరిచిన వెంటనే, నువ్వు ప్రవేశించిన వెంటనే నీ ఘ్రాణేంద్రియానికి ఆ సువాసన ఇట్లా పట్టగానే ఒక అపురూపమైనటువంటి నీ లోపల ఏం కలుగుతుంది? ఆనందం కాదు, అది ఒక దివ్యత్వం అన్నమాట. అది ఆ శరీరం అంతా ముగ్ధమైపోతుంది. అట్టడం దాన్నే దివ్యం అన్నారు. దివ్యం దదామితే చిక్షు, ఆ దివ్యమైన నేత్రాన్ని నేను ఇస్తున్నానని అక్కడ దివ్యమైన పదం భగవంతుడు అక్కడ ఉపయోగించాడు. ఎక్కడ? అర్జునుడికి అక్కడ ఒక్క దగ్గర ఉపయోగించాడు, దివ్యం దదామితే చక్షు. చూడండి, మరి అటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ రామావతారం విగ్రహమే కాదు, ధర్మంతో మూర్తి భవించిన విగ్రహం అది. అందుకే ఆ దివ్యత్వం వచ్చింది. అట్లా కొంతమందికి బ్యూటీ ఉంటుంది, పుట్టిగే అందం, ఏం ప్రయోజనం లేదు. ధర్మంతో కూడిన ఆ శరీరం ఉన్నట్టయితే అప్పుడు ఆ శరీరం రాణిస్తుంది. అట్లా రాముడు న్యాచురల్గా బ్యూటీయే, కానీ ధర్మంతో కూడిన బ్యూటీ ఉన్నది ఇక. అందుకే అది ఎప్పుడు తరతరాలుగా అది వ్యాపించి ఉన్నది. అట్లాగే కృష్ణుడు కూడా ఆయన న్యాచురల్ బ్యూటీ కాదు, అది ధర్మంతో కూడిన బ్యూటీ. అందుకే ఆయన తరతరాలుగా హృదయాల్లో నిలిచిపోయినాడు. మరి అట్టి స్థితి రావాలి, అట్టి శక్తి మనకు తెలియాలని అంటే మన హృదయాన్ని ఏం చేయాలా? అట్లా తెరచాలి. అంటే ఎట్లాగా ఆంజనేయ స్వామి ఇట్లాగా చీల్చినట్టుగా ఇట్లా మనం చీలిస్తే ఇక మన లోపల రక్తం తప్ప ఇంకేముండదు. ఆ భక్తి తత్వం మన లోపల ఉంటే తప్పక భగవంతుడు. చూడండి అసలు ఎంత కాన్ఫిడెన్స్, అసలు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకి. అసలు నీ రాముడు నీ హృదయంలో ఉన్నాడా అంటే వెంటనే తీర్చి చూపించాడే. అసలు నిజంగా ఇది కథ లేకపోతే ఈ ఏమైనా కపోలమా? ఇది అర్థం కావడం లేదు. అవునా? గుండె తీసి ఎవడైనా బతుకుతాడా? మరి ఇది ఏం చెప్పుకోవాలి మనం? అసలు ఇది కల్పితమా లేకపోతే నిజమా? అమ్మా, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? నిజమే, ఈ అమ్మగారు అప్పుడు చూశారు, అందుకని బట్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ అనమాట. చూడండి, ఇది నిజం. ఎందుకంటే భగవంతునికి సాధ్యాసాధ్యాలు ఆయనకి దాటి ఉంటాయి. ఇది అసాధ్యమైనది ఏది లోకంలో లేదు ఆయనకి. చూడండి, కృష్ణుడు కొండ ఎత్తాడనంటే అది లౌకికులు ఎవడు ఈ ప్రపంచంలో ఇంతవరకు కొండ ఎత్తలేదు, ఎత్తలేడు కూడా. అది ఇంపాసిబుల్, అవునా లేదా? మరి ఆయనకి ఏమిటది? అసాధ్యం సాధ్యమైపోతుంది. ఏది ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు. అది విశ్వాసం, కాన్ఫిడెన్స్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్తో ఇట్లా చింపేసి చీల్చేసరికి ఆ హృదయంలో సీతారాములు ఉద్భవించారు. అది భక్తి అంటే. ఆ భక్తికి నిదర్శనం అనమాట అది. అంత భక్తి, అంత ప్రగాఢమైనటువంటి గొప్ప ఇది కావాలిగా. మరి కావాలంటే ఎంత ఇది కావాలి మన లోపల? ఎన్నిటికి తట్టుకోవాలి అసలు? ఎన్ని ప్రకంపనాలకు తట్టుకోవాలా? ఎన్ని ఒడిదొడుగులు తట్టుకోవాలా? ఎన్ని సుఖదుఖాలకు తట్టుకోవాలా? ఎన్ని మానవమానాలకు తట్టుకోవాలా? ఎన్ని అశుభాలకు తట్టుకోవాల్సి వస్తుంది దేహం. అప్పుడు ఏదైనా సాధించగలవు అసలు, అవునా లేదా? మరి భక్తి భగవంతుడు అంటే ఊరికే కాదు. ఏదో ఏదో భగవంతుడు హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ అంటే కుదరదు. ఇది రావాలి. ఒక ఎదురుగా వచ్చి ఒక సవాల్ చేస్తే ఆ సవాల్కి నిలబడాలి. నిలబడగలవా? అమ్మా, నువ్వు ప్రయత్నం చేస్తుండాలి. మన అందరం ఇంకా సంవత్సరాల తరబడి, జన్మల తరబడి ప్రయత్నం చేస్తే 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 అప్పుడు ఒకసారి పట్టుబడచ్చేమో. కానీ ఎప్పుడు నిరుత్సాహపడద్దు. నా ప్రయత్నం గొప్పది, నేను తప్పగా సాధించే తీరుతానని నీ యొక్క
ఆప్రజం థాట్స్తో పాజిటివ్ థాట్స్తోని మనం ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజుగా సాధించే తీరుతాం అనమాట. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నో డౌట్ అట్ ఆల్. అబ్బో నేనేం సాధించలేనేమో, నా వల్ల కాదే, ఈ అంతా వాళ్ళకి స్వాములకో పని లేదు, ఏమే వాళ్ళకో పని లేదు, ఏదో ఇవన్నీ వాళ్ళదంత ఏదో చెప్తుంటుంటారు పుక్కడి కథలు, ఏదో మనం పోయి వింటుంటుంటాం, మన వల్ల కాదు. ఓం తత్సత్వం, మీకు దండం, మాకో దండం, జయ పాతాళ భైరవ అనుకొని కాదు, సాధించే తిరగలం. వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా ఏమే కొంతమంది అనుకోవచ్చు, అబ్బో నాకు 60 సంవత్సరాలు అయిపోయింది, 84 సంవత్సరాలు ఆ అమ్మకి, ఇప్పుడు కింద కూర్చున్నది ఆ అమ్మ. చూడండి, 84 సంవత్సరాలు, ఆయనకి 88 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. సరే, నీలోని ఆధ్యాత్మిక శక్తి, నీలోని ఒక ఉత్సాహం, నీలోని ఒక గొప్పతనం ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కాదు, అది 100 సంవత్సరాలు కూడా నీకు ఒక 50 సంవత్సరాలు కనపడుతుంది, 25 సంవత్సరాలకు కనపడుతుంటుంది. అదే ఆధ్యాత్మికత, అదే దాన్ని ఆధ్యాత్మికత అన్నారు. చూసారా, ఆధ్యాత్మికం అంటే అదే, దాంట్లోని నిలుచోవాలన్నమాట. అట్లా నిలుచున్న వారే భక్తులుగా చెక్కబడ్డారు ఈ లోకంలో. చూడండి, అసలు భక్తులుగా ఒక తుకారం ముందు వచ్చి అసలు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని అంటే, ఆ విగ్రహం పోతే, ఆ విగ్రహం ఎందులో పడిస్తే ఇగో ఈయనే దొంగ అని అంటే, అప్పుడు ఆయన పాడాడు, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నావా, నువ్వు ఉన్నావని కనుగొన్నావని ఎందరెందరో అన్నారు. చూసారా, ఆ ధైర్యం మీకున్నదా, నాకుందా? చిన్న కుక్కకే భయపడిపోతాం మనం, అవునా లేదా? గట్టిగా అరిసింది అనుకోండి ముందునే, అమ్మో ఒక సింహలాగా మనం పరుగులు తీస్తాం వెనక్కి. అది ఎవడైతే కల తీసుకొని ముందుకు వెళ్తాడో ఆ కుక్క నీకు 100 గజాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అదే ప్రపంచం. ప్రపంచాన్ని భయపడితే నేను భయపడుతుంది, ఈ దేహాన్ని నువ్వు భయపడితే ఇంకా నీకు దేహం భయపట్టిస్తుంది, నువ్వు భయపడకపోతే అది భయపడిపోతుంది. చూసారా, ఎంతవరకు నువ్వు ఈ ప్రపంచానితో నువ్వు భయపడతావో, ఎంతవరకు నువ్వు ఈ ప్రపంచాన్ని పట్టుకొని తిరుగుతావో, అంతవరకు నీకు ఈ ప్రపంచం ముంచుతుంటుంది, లేపుతుంటుంది, మళ్ళీ ముంచుతుంటుంది, మళ్ళీ లేపుతుంటుంది. దట్ ఈస్ ద పాలసీ ఇది ఈ వరల్డ్ అనమాట. ఈ ప్రపంచం అట్లాంటిది. అదే భగవంతుని నువ్వు పట్టుకున్నావు అనుకో, ఈ ప్రపంచం నిన్నేమీ చేయలేదు అసలు. ఇటువంటి కుక్కలు 100 కాదు 1000 కుక్కలు అరిసినా అవి నిన్నేమీ చేయలేదు. అందుకే సీతారామాన్య సంవాదంలో సీతాదేవి హనుమంతుడు చెప్తుంది, అనవరత రామనామ సంకీర్తన పరుండు, వెనుకటి అఘములు దలచు వెరవలదు, ఘనత ఏనుగునెక్కి కుక్కలను గాంచి భయపడగన ఏల మనుజుడు పంకజాక్షి. చూసారా, ఏమర్థమైంది? తెలుగేది. ఎల్లప్పుడూ భగవత్ సన్నిధానంలో భగవత్తత్వాన్ని తెలుసుకున్నవాడు, భగవద్ ధర్మంలో ఉన్నవాడు, భగవత్ స్థితికి ఆ మార్గంలో నడుచుకెళ్ళినవాడు ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడనంటే, ఒక ఏనుగు పోతుంది మన ఈ సిబిఐ కాలనీలో ఏనుగు పోతుంటే కుక్కలు వచ్చాయి. ఏనుగు మీద మావటవాడు కూర్చున్నాడు, కుక్కలు కిందన అరుస్తున్నాయి. ఏనుగైనా భయపడుతుందా? ఆ మావటవాడు ఏమైనా భయపడతాడా? పడడు. ఒక్కసారి కుక్క తొండం తీసి, ఆ ఏనుగు తొండం తీసి కుక్కను కొడితే ఎంత దూరం పోవాలా? హౌసింగ్ బోర్డులో పడిపోవాలి, అవునా లేదా? అట్లాగా భగవన్నామం అనే దీంట్ల మీద నువ్వు కూర్చొని ఉన్నావు, ఆధ్యాత్మికత అనే శక్తి మీద నువ్వు కూర్చొని ఉన్నావు. ఈ చిన్నమైనటువంటి ప్రాపంచమైనటువంటి దుఃఖాలు నిన్నేవి చేయగలవు? ఈ ప్రాపంచమైనటువంటి ఇవన్నీ కూడా నిన్ను ఏవి చెయ్యలేవు. దట్ ఈస్ ఎక్కడ ఆ డాగ్స్ వలె, కుక్కల వలె. అనవరత రామనామ సంకీర్తన పరుండు, వెనుకటి అగములు తలచి వెరవలదు. అయ్యో ముందు నేను ఆ పాపాలు చేశాను కదా, ఈ పాపాలు చేశాను, నేను పాపిని, నేను అనేకమైన చేయరాని పనులు చేశాను బాబు అని నువ్వు వెనకటవన్నీ తీసుకొని ముందేసుకొని వాటిని స్మరించి, అబ్బో నేను ఈ ఆధ్యాత్మికత అసలు పనికిరానేమో
అనుకొని నీవు తలంచవద్దు. ఎట్లాగా ఘనత ఏనుగునెక్కి కుక్కలను గాంచి నువ్వు భగవత్తత్వం అనే దాన్ని ఆశ్రయించు, పట్టుకో. ఇప్పుడు నిండైనా నీకు అవన్నీ కూడా కుక్కలు వెళ్ళిపోయినట్లుగానే ఈ పాపాలు, ఇవి సంబంధించినటువంటి ఆ ఆలోచనలు అవన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి. ఏ ఆంజనేయ, ఈ రాముడు కాదు. రాముడు దశరథ రాముడు కాదు. రాముడు నిర్వికారుడు, నిరాకల్పుడు, నిరామయుడు, నిర్ద్వందుడు, అజయుడు అని చెప్పింది ఎవరు? సీతాదేవి. ఎవరికి? హనుమంతుడికి. ఎక్కడ? సీతారామాంజనేయ సంవాదంలో. సీతారామాయణ సంవాదం ఆంజనేయ స్వామికి బోధిస్తుంది. అమనస్క, తారక, సాంఖ్య అని 3 యోగాలు. ఆ 3 యోగాలు బోధిస్తుంది. ఎప్పుడు రాముడు లేకపోతే నా ఏడవడం, అయ్యో నా రాముడు దూరం అయిపోయాడనే. ఈ రాముడు దూరం అయ్యాడయ్యా బాబు, దిస్ ఈజ్ నాట్. ఈ రాముడు కాదు. దశరథ రాముడు కాదు. రాముడు నిర్వికారుడు, నిరామయుడు, నిర్ద్వందుడు. అతడు నిర్వికారుడు, అతడు రామయుడు. ఆయనకి ఎటువంటి ఆమయాలు లేవు, ఎటువంటి దేహాలు లేవు అని బోధిస్తే అప్పుడు సాంఖ్యంలోకి వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి అట్లాగే సమాధిలో ఉండిపోయాడు. అంటే ఏమర్థమైందని అర్థం. ఇప్పుడు భగవత్తత్వాన్ని తెలుసుకోవాలని అనుకున్నట్టయితే ఊరికే వచ్చేది అదే వంకాయలు టెంకాయల్లాగానా, తీవ్ర ప్రయత్నం అనేది కావాలి. మరి అటువంటి భక్తులందరూ నిలిచి ఉన్నారనంటే చూడండి, నిల్చోగలవా నువ్వు? ఆ మాట ఉన్నావా? అసలు నువ్వు ఉన్నావా? అసలు లేవా అన్నాడా లేదా? నువ్వు ఒక బండ రాతివి, నీకొక నియమం లేదు, నీకొక నిజాయితీ లేదు, నీకొక నీతి లేదు. నిజానికి నువ్వే లేవు అని మీరు తిట్టండి. రేపెళ్ళి దేవుణ్ణి మీ ఇంట్లో మీ ఎదురుగా దేవుణ్ణి తిట్టగలవా? అమ్మ నువ్వే ఎందుకు తిట్టలేవు? నువ్వు తిట్టలేవు, నువ్వు చెయ్యలేవు, రెండు కాబట్టి ఏం అనలేవు. చూడండి, మరి తుకారాం ఏమన్నాడు? తిట్టాడు అంతే. ఇంకా తిట్టడం కాదది, ఉనికిని చూపించాల. చూడండి, అది వెంటనే ఉన్న విగ్రహం సాకార రూపంలో ఉన్నటువంటి విగ్రహం అక్కడ సగుణ రూపంలో ప్రత్యక్షమైంది. దట్ ఈస్ ద సిద్ధి. అదే సిద్ధి అంటే ఊరికెట్లా ఓం జై పాతాళ భైరవని కాదు. సిద్ధి అంటే ఏమిటి? భగవత్తత్వాన్ని అడిగినప్పుడు నువ్వు చెప్పగల శక్తి నీకు కావాలి. మరి అంత శక్తి కావాలంటే ఎంత మనం ప్రయత్నం చేయాలి చూడండి. అసలు మనం చేసింది ఎంత, అసలు మనం చేసిన స్తోత్రాలు అంతా, మనం చేసింది ఇది అంతా, మనం ఎంత చేస్తున్నాం? ఇది సరిపోదు. చాలదు భూదేవత్వము చాలదు, దేవత్వము చాలదు, హరి మెప్పింపంగన్ అని భాగవతంలో అన్నాడా లేదా అన్నపూర్ణమ్మ? ఏదో మన ఎక్కడ ఈ 4 ఇటువంటి మన ముందున్న ఫ్లాట్లు 10 ఫ్లాట్లు ఉన్నాయంటే చాలదట. ఇదేం సరిపోతుంది? ఆఫ్టర్ ఎంత ఈ ఫ్లాటు? అఖండ భారతం ఎంత? ఈ ఫ్లాట్ ఎంత? ఈ ఫ్లాట్కే నువ్వు ఊరికి పడిపోతున్నావే. ఇంత ఈ 4 కోట్లు 10 కోట్లు ఆఫ్టర్ 100 కోట్ల భూమికే నువ్వు పడిపోతున్నావే. ఈ ఎంటైర్ యూనివర్సల్ ఎంత అసలు? ఇంత ఎంటైర్ యూనివర్సల్నే భగవంతుని యొక్క చేతులు ఉన్నది. అటువంటి ఆ భగవంతుడు తెలుసుకోవడం ఎంత గొప్పది. ఈ ఫ్లాట్ స్మరించడం గొప్పదా? ఏమ్మా చెప్పు. మరి అబ్బో నా ఫ్లాటు నాది, అబ్బో నేను ఇంకా 2 ఫ్లాట్లు కొనుక్కోవాలా? ఏం కొంటామని అసలు? ఏం చేస్తావు? కన్ను మూస్తే నువ్వే లేవు అసలు. కనుమూచిన కరు తెరిచిన లోపల ఇదే అయిపోతుంది. అందుకే శారదాదేవి అన్నది. శారదాదేవి రెప్పపాటులో క్షణమాత్ర కాలంలో ఈ దేహం పోతుందని ప్రతినిత్యము నీవు స్మరించము. అందుకే భక్తులందరూ కూడా దీని కొరకు ఒక చిన్న గడ్డి పరకల తీసి అట్లా పడేశారు అంతే. ఎవరు? భక్తులు. ఇదంతా అసలు ఆ భగవంతుని ముందు, ఆ నిజం ముందు ఇది ఎంత అండి అసలు? ఈ బంగారం ఎంత? నీ వాచి ఎంత? అతను నీ గోల్డ్ ఎంత? మనం గోల్డ్ వేసుకున్నామంటే అది 10 మందికి కనబడాలని ఇంకా మనం చైన్ తీసి ఇట్లా మళ్ళీ వేసుకుంటుంటూ
అవంతా అందరూ కనపడాలని ఇక అయ్యగారులు అయితే 4 ఉంగరాలు పెట్టుకొని ఇట్లా అంటుంటుంటూ అప్పుడప్పుడు బ్రాస్లెట్లు పెట్టుకుంటే బ్రాస్లెట్ అంటుంటూ అసలు నీ బంగారం ఎంత, అసలు నువ్వెంత, నీ స్థితి ఎంత. దేనికి వాళ్ళు లొంగిపోలే. ఎవరు? భక్తులైన వాడు, సాధకుడైన వాడు దేనికి లొంగలే. చూడండి అసలు ఈ జగత్ నీ దగ్గరికి ఇచ్చేస్తామన్నా సరే ఆఫ్టర్ ది జగత్ ఎంత అన్నాడు. ఎవరు? నచికేతుడు. కఠోపనిషత్తుడు. యమధర్మరాజు మొత్తం ఎంటైర్ యూనివర్స్ వన్ నీకు చక్రవర్తిని చేసేస్తున్నాడు. అతను నీవెంతయ్యా, అసలు నువ్వే, నీ పదవికే నీకు దిక్కులేదు, అసలు నువ్వు నాకు ఇచ్చేదే ఉందన్నాడు. అబ్బా మరి చూడండి అసలు ఎంత ఫెంటాస్టిక్ వర్డ్స్ అసలు. నువ్వు ఏమిచ్చేది, అసలు ఏమిస్తావు? స్వభావం అత్యస్త ఎంతకైతతో ఏమే జరయంతి తేజ, ఇవి రేపటికి లేనివి నాకు ఇస్తావా? ఆయన ధైర్యాన్ని మెచ్చుకొని అప్పుడు జ్ఞానాన్ని బోధించాడు. అందుకే భక్తులందరూ కూడా భగవంతుని యొక్క దీనికి దాసులైపోయారు. దాసులు అయ్యారు కాబట్టే ఈ జగత్తులే వాళ్ళు, ఈ జగత్తులో వాళ్ళకి పేరు నిలిచిపోయింది. అవునా లేదా? కీర్తి ఏకస్థాయిగా నిలిచింది. వాళ్ళు కీర్తి నిలవడానికి కోసం చేయలే, వాళ్ళు జగత్తులో పేరు రావాలని చేయలే. ఏ తుకారాం కానీ, ఏ అన్నమయ్య కానీ, ఏ రామదాసు కానీ, రామదాసుకు కొరడా దెబ్బ కొడితే వెనకనే అప్పుడు అన్నాడు, ఎవడబ్బ సొమ్మని కులుకుకు తిన్నావు రామచంద్ర అని. అంత కోపం వచ్చింది అప్పుడు ఆయనకి, అంత భక్తుడికి. ఆయన రాముడు ఏమైనా కట్టమన్నాడా? నీకు అమ్మా రాముడు వచ్చి నీకేమైనా అయ్యా నాకు దేవాలయం కట్ట అప్పు చేసి అన్నాడా? నువ్వు కట్టుకున్నావు, కొట్టు తిను దెబ్బ నువ్వే. అంత దెబ్బ తిన్నా రాముని అంత భక్తి కోల్పోలే. చూడండి అసలు నీకు భక్తి అంత అసలు, అబ్బో నేను ఎంత చేస్తాను అంత చేశాను, అది నాకు పక్కే దేవుడు చూడలేదు, ఆ దేవుడికి ఒక దండం, ఈ ఆశ్రమకు ఒక దండం, ఆ స్వామికి ఒక దండం, నీకు ఒక దండం, చాలు అనుకుంటామే లేదా? అది సంకుచిత మనస్సు. ఆ మనస్సు అప్పటికప్పుడు వెంటనే ఇదైపోతుంటుంది, మాయ చేత ఆవరించబడిపోతుంది. దాన్ని వెంటనే తొలగించాలి. అందుకే మలయాళ స్వామి ఏమన్నారు, ఆ నది దగ్గర పాకురు స్నానం చేయడానికి వెళితే దానిపైన నాచు ఇది ఉంటుంది, వెంటనే దాన్ని ఇట్లాను అనగానే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. అది నీ యొక్క విషయాలు, ప్రాపంచిక విషయాలన్నీ వెంటనే వచ్చేస్తాయి. దాన్ని వెంటనే నువ్వు అనుకుంటూనే ఉంటుంటా. ఎట్లా పడవ వెళ్తున్నప్పుడు ఆ పడవవాడు దాంతో ఏమంటారు, దాన్ని ఆ తెడ్డును పట్టుకొని ఇట్లా ఉంటుంటేనే ఆ అలలకి అది వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అట్లాగే ఇది కూడానా, నువ్వు ఎప్పుడు కూడా సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు నువ్వు స్మరిస్తూనే ఉండాలి. స్మరణ అంటే ఏమిటి? ఊరికే టపెట్లు కొట్టుకొని కూర్చోవడమనే కాదు. స్మరణ అంటే ఆ భావంలో ఉండడం, అదే భావంలో ఉండాలి. అదే భావన అంటే ఇంకేం పనే లేదా, ఇట్లా ఉండాలా? ఎట్లా ఉంటుంది బొమ్మ, ఇది ఏదేదో దెయ్యం పెట్టినట్టుంది. కబ్బు అసలు ఏమన్నది, ఆశ్రమానికి వెళ్ళి అంతా మొత్తం మారిపోయినాడు, ఇది ఏంది ఇట్లాగా బెల్లం కొట్టిన రాయలు ఇట్లాగే ఉండిపోతున్నారు. ఇది కూడా ఇది అట్లా ఉండరు. కొంతమంది చూడండి, కొన్ని యాక్టివిటీలో కొంతమంది దీంట్లోనూ వాళ్ళు అట్లాగా ఉంటున్నారు, ఇట్లా ఊగిపోతుంటారు, ఇట్లాగా ఉండిపోతుంటుంటారు. అట్లాగా ఇట్లా చూసామని అబ్బో ఈయనకేదో ఏదో దుష్టి దోషం ఉన్నది, ఏదో మన అనుకుంటారా లేదా? ఇటువంటి పిచ్చి చేష్టలన్నీ సాధనలో పనికిరావు. చూసారా, ఇవన్నీ ఏమంటారు? వాటిని అవి పిచ్చి చేష్టలు అంటారు. సాధకుడికి ఒకటే, ఆయన ఏది చూసినా దానికే ఎంత చూడాలో అంతే చూడాలి, ఎంత వినాలో అంతే వినాలా, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా. అదే ఆ స్థితిలో తీసుకెడుతుంది. అది లేకుండా నువ్వు ఇష్టవంతుడు చేసావా, దాన్నే ఏమన్నది శాస్త్రం, పిచ్చి చేష్టలు. ఏమన్నారు? పిచ్చి చేష్టలు. అందుకు కాబట్టి జ్ఞానం అనేది చాలా గట్టిది, గొప్పది. ఆ గొప్ప జ్ఞానం కావాలంటే నీకు ముందు అసలు పటిష్టమైన భక్తి కావాలి. ఆ భక్తిలో నిల్చోవాలి. అట్లా నిల్చున్న వాళ్ళే భక్తులుగా మారిపోయారు.
ఆ రోజే రాముడికి ఆ ఒక్కసారి అన్నాడు ఎవరు, రామదాసు, ఎవడబ్బా సొమ్ము నువ్వు తీసుకున్నావని. సరే అప్పుడు కదా రామలక్ష్మణులు ఏమే వాళ్ళు వచ్చి చచ్చినట్టుకు తీసుకొని వచ్చి అప్పు తీర్చి వెళ్ళారు. ఎవరి కోసం తీరుస్తారు చూడండి. అసలు అప్పు తీర్చి వెళ్ళారా లేదా? ఇప్పటికీ రామ మరి ఉందా లేదా? మన అది అబద్ధమా నిజమా? మరి చూడండి. అట్లాగే అన్నమయ్య కూడా చూడండి, ఆ వెంకటేశ్వర ఆ భక్తికి అది మూలస్తంభం వంటి వాడు. ఆ భక్తికి నిలిచిపోయినాడు అంతే, అవునా లేదా? అటువంటి భక్తి మరి కావాలనంటే ఎంత ఫౌండేషన్ ఉండాలి దానికి. ఆ ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉండాలి. మన ఫౌండేషన్ ఎట్లా ఉంది, ఆ ఫౌండేషన్ ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం. చూడండి మన ఫౌండేషన్ ఎటువంటిది. సిమెంట్ సరిగ్గా కలపక, ఇసుక సరిగ్గా వేయక వేసినటువంటి ఆ ఫౌండేషన్ ఎట్లా ఉంటుంది, మొత్తం బిల్డింగ్తో సహా పడిపోద్ది ఎప్పుడు 10 సంవత్సరాలు. మరి వాళ్ళ ఫౌండేషన్ కాంక్రీట్ వేసి దానికి ఎంత సిమెంట్ వేయాలో అంత వేసి దాంట్లో 10 సార్లు చెక్ చేసి ఇంజనీరింగ్ దానికి సరిగ్గా నీళ్లు పెట్టితే ఇక ఫౌండేషన్ 100 సంవత్సరాలైనా ఇది ఉండదు. అట్లాగే వాళ్ళ ఫౌండేషన్ గట్టిది కాబట్టి 1000 సంవత్సరాలైనా సరే తరాలైనా సరే అది తరగలేదు. చూసుకోండి మీరు, తరిగిందా? మరి ఈ రోజుకి నిలిచిపోయి ఆయన యొక్క తత్వాలు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. అసలు అవునా లేదా? మరి అటువంటి భక్తి జ్ఞానాన్ని, ఆ భగవంతుని ఆ స్థితి మనకు కావాలనంటే తప్పక మనం చేసింది ఎట్లా చేస్తున్నాం, ఏ విధంగా చెయ్యాలన్నది పూర్తిగా కాన్ఫిడెన్స్తో కావాలి, విశ్వాసం కావాలి, శ్రద్ధ కావాలి, నమ్మకం. దాన్నే నమ్మకం అన్నారు. ఈ 3 మనం లోపిస్తే అక్కడ అది తయారు కాదు ఆ పదార్థం. మరి అటువంటి భగవంతుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలనుకుంటే మనం ముందు ఏం చేయాలా? హృదయాన్ని మనం ఏం చెప్తున్నాం ఎందుబట్టే హృదయాన్ని తెరవాలి. తెరిస్తే భగవంతుని యొక్క దివ్యత్వం అనేది తెలియబడుతుంది, ఆ దివ్య శక్తి అనేది గోచరిస్తుంది. లేకపోతే ఇదొక బండ, ఇదొక కొండ, ఇదొక ఇదే తెలియబడుతుంటారు. ఆ శక్తి దగ్గర మనం ఎంత అనేటువంటి స్థితి మనకి కావాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు భక్తులు, ఆ భగవంతుని యొక్క తత్వం నందు ఈ ప్రపంచం అంతా కూడా ఒక వాడిపోయిన పుష్పం ఎట్లాడదో ఆ విధంగా చూశారు వాళ్ళు. ఈ ఎంటైర్ యూనివర్సల్ అంతా కూడా ఒక మామూలు సామాన్య గడ్డి పూచగా చూశారు అంతే. అందుకే ఈరోజు అంతా దీంట్లో ఉన్నారు. అయితే సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టం. ఏమిటది? సత్యం, ధర్మం. భక్తి దేనిపైన ఆధారపడి ఉంది? అది కొంతమంది అంటాం కదా, భక్తి నేను భక్తుడు కావాలా, నేను భక్తుడిని అయిపోవాలా. భక్తుడు అయిపోవు. భక్తుడు అవ్వాలనంటే దేనిపైన ఆధారం? మరి భక్తులు దేనిపైన ఆధారపడే భక్తిగా మారారు వాళ్ళు. ఒక తుకారాం దేన్ని ఆచరించాడు నిజ జీవితంలో? ధర్మాన్ని, సత్యాన్ని ఆచరిస్తూ ఆయన భక్తుడయ్యాడు. అట్లా ఒక రామదాసు సత్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ అయ్యాడా? లేకపోతే ఒట్టిగా మామూలుగా రామ 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 అనుకుంటూ అయిపోయినాడా? మరి ఇప్పుడు సత్య ధర్మాలను రెండింటినీ వదిలేసి ఇప్పుడు మీరు నేను సత్యాన్ని ధర్మాన్ని పక్కబెట్టి భక్తులుగా ఉండిపోవాలని అనుకుంటున్నాం మనం. అవునా? ఇది భక్తి ఎటువంటిదంటే ఆర్టిఫిషియల్ భక్తి అంటారు. ఏమంటారు? అట్లా ఇప్పుడు మనం అన్నీ వదిలేసి సత్యం లేదు, ధర్మం లేదు, నీతి లేదు, నియమం లేదు, ఏమీ లేదు, చక్కగా బొట్టు, బ్రహ్మాండమైనటువంటి కటింగు, అద్భుతమైన రుద్రాక్షమాల, ఇగో ఇట్లా మళ్ళాగా రుద్రాక్షమాల వేయడం, అవునా లేదా? ఆ విధంగా తర్వాత మంచి పట్టు వస్త్రం, బ్రహ్మాండమైన పట్టు చీర, అద్భుతమైన
ఇవన్నీ ఉన్నాయి, భాగ్యవేషాలన్నీ ఉన్నాయి, కానీ ధర్మాచరణ లేదు. ధర్మాచరణ ఉన్నప్పుడే ఆ భక్తి గొప్పది. అటువంటి ధర్మాచరణ సత్యం కూడుకున్న వాళ్ళే వాళ్ళందరూ గోపికలందరూ కూడా అదే భక్తిలో చేరారు. నిజ జీవితంలో తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ ఆ భగవతత్వాన్ని తెలుసుకున్నారు. ఎప్పుడు నిజ జీవితంలో మనం ధర్మాచరణ చేస్తుంటామో తప్పకుండా మనకు ఆ భక్తి తత్వం అనేది పట్టుబడుతుంది. అంతవరకు మనం భక్తులం కాలేము. ఇది మాత్రం సత్యం. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకపోతే లేదు. దీంట్లో ఎటువంటి నష్టము లేదు. అంతవరకు మనం బొట్లు పెట్టచ్చు, కాషాయాలు వేయచ్చు, లేకపోతే నేను సాధకుడిగా ఉండొచ్చు, లేకపోతే నేను సన్యాసిగా ఉండొచ్చు, నువ్వు భక్తురాలుగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నీవు చేసిన ప్రతి పనిలో, నువ్వు చేసిన ప్రతి దానంలో, నువ్వు ప్రయత్నం చేసిన మాటలో, నువ్వు చేసిన ప్రతి పూజలో, నువ్వు చేసిన ప్రతి జపంలో, నువ్వు చేసిన ప్రతి స్తోత్ర పారాయణలో ధర్మం, సత్యం, నీతి కూడుకొని ఉంటే తప్పక ఇవన్నీ ఏమైపోతాయి? అప్పుడు భక్తి ఎక్కడున్నది? భక్తి అప్పుడు భక్తి ఎక్కడున్నట్టు? ధర్మాచరణలో ఉందా, లేకపోతే కేవలం అమ్మవారు అనుకున్న దాంట్లో ఉన్నదా? మరి అవన్నీ లేకుండా అమ్మవారు నాకు రక్షిస్తుంది, అమ్మవారు నాకు రక్షిస్తుంది, అమ్మవారు నాకు రక్షిస్తుంది, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, కృష్ణుడు అంటే నాకు ఎంతో భక్తి. నీలాంటి వాళ్ళు కోట్ల మీద ఉన్నారు, వాళ్ళందరూ ఇట్లా అంటూనే ఉన్నారు. అయితే మరి స్తోత్రాలు ఇవన్నీ చదువుతున్నాం కదా, మరి వీటికి ఏమి లేదా స్వామి? వాటికి కూడా ఉన్నదో లేదో మరి నీకే తెలియాలి. రోజు చేస్తున్నారు కదా, ఉందా లేదా మీకు? ఉన్నది. అయితే మీరు భక్తులు. స్తోత్రం చేస్తున్నాం, ఏమే భక్తితో చేస్తున్నాం. భక్తితో చేస్తుంటే ఆ సమయంలో ఏదైతే చేసామో ఆ సమయంలో ఆ భక్తితో చేస్తున్నాం కాబట్టి అది పడుతుంది. ఇంకొక సమయంలో వెంటనే వెళ్ళి మనం ఇంకోటి చేస్తున్నాం కాబట్టి అది పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ, సోమవారం, ఈరోజు ఏ రోజు? సోమవారం చక్కగా మనం అభిషేకం చేసుకొని శివుడికి రుద్రాభిషేకం చేసి అష్టోత్తరాలు చెప్పి చక్కగా మనం పూజ చేసాం. ఇది భక్తితో చేసాం. దేంతో చేసాం? దీనికి ఫలితం అక్కడ పడిపోయింది, అయింది. తర్వాత వెంటనే మంగళవారం భక్తితో ఒక కోడిని తెచ్చుకున్నాం, ఒక కోడి మాంసాన్ని తెచ్చాం, చక్కగా వండాం, చక్కగా పెట్టుకున్నాం, తిన్నాం. ఇప్పుడు ఏమైంది? పాపం అనకండి, భక్తే. అక్కడ ఏమిటది? భక్తి ఉంటే కదా తెచ్చుకున్నాం. భక్తి అంటే ఏమిటి? శ్రద్ధ. ఇక్కడ భక్తి అంటే ఏమిటి? శ్రద్ధ. ఇక్కడ భక్తి అంటే ఏమిటి? శ్రద్ధ. ఇప్పుడు ఆ కోడి మాంసం తెచ్చుకోవడం భక్త, లేకపోతే శ్రద్ధ అశ్రద్ధ? శ్రద్ధ అంటే దేని మీద శ్రద్ధ? తినడం మీద శ్రద్ధ. అంటే అది ఏ ధర్మం ఉన్నది? అది ఏ ధర్మం? అది అధర్మం. అధర్మం పైన ఉన్నటువంటి శ్రద్ధ, ధర్మం పైన లేదు. ఇప్పుడు మనం స్తోత్రం చేసాం ఈరోజు బ్రహ్మాండంగా, నో డౌట్ అట్ ఆల్, ఫలం వచ్చేసింది, అయింది మీకు ఆ ఫలం కలిగి. వెంటనే మనం వెళ్ళి రేపు ఆదివారం వచ్చేసింది, చక్కగా తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా తిన్నాం, దీంట్లో ఎటువంటి తప్పేమీ లేదు. కానీ ఆ తిన్నాం కదా, ఆ తినటువంటి దానికి కలిగినటువంటి ఏదైతే మేము పాపం అంటావో లేదా పుణ్యం అంటున్నావో అది ఏమి ఇచ్చుకుంటావో మీరు ఆ పదాలు ఇచ్చుకుంటే అవి వస్తున్నారు. ఇప్పుడు మన భక్తి ఆర్టిఫిషియల్లా లేకపోతే న్యాచురల్లా? అది ఈ ఆర్టిఫిషియల్ భక్తి ఎట్లా ఉంటుందని అంటే, కొలిచినప్పుడు భక్తి, కొలవనప్పుడు భుక్తి. అవునా లేదా? దిస్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ భక్తి. ఈ భక్తికి వైరాగ్యం ఉండదు, శ్రద్ధ ఉండదు. ఆర్టిఫిషియల్ శ్రద్ధ ఉండదంటే మీరు అట్లా చేసుకోవాలా. ఆర్టిఫిషియల్ శ్రద్ధ నిజమైన శ్రద్ధ ఉండదు.
నిజమైనటువంటి గౌరవం ఉండదు, నిజమైనటువంటి ఏమి వినయం ఉండదు, నిజమైన విధేయత లేదు. అంత ఆర్టిఫిషియల్. ఎట్లాగానంటే 40 రోజుల మాల వేశారు. బాబు ఎన్ని రోజుల మాల? 40 రోజుల మాల. ఈ మాల వేసినప్పుడు నీకు శ్రద్ధ, విశ్వాసం, మంచి ఆచరణ అన్నీ ఉన్నాయి. 40 రోజులు అయిపోయిన వెంటనే ఇవన్నీ పోలేదు, ఆర్టిఫిషియల్. అవి ఎక్కడికి పోలే. అది ఎట్లా వచ్చింది? అది అట్లా వచ్చింది, అట్లాగే ఉంది. ఇప్పుడు నీకు న్యాచురల్ ఉన్న భక్తి ఉన్నదే, అది పోదు, అది పోదు. ఈ ఆర్టిఫిషియల్ భక్తిలో నువ్వు అప్పుడు ముఖ్యం, వినయం కలిగి ఉన్నావు, విధేయత కలిగి ఉన్నావు. తర్వాత ఎప్పుడైతే పోయిందో ఇక నీకు వినయం లేదు, విధేయత లేదు, ఏమీ లేదు. మరి భక్తి ఏం భక్తిది? ఆర్టిఫిషియల్. ఎట్లాగానంటే చూడ్డానికి బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎట్లా? మామిడి పండు వలె. ఏ పండు? అదే బందేసిన మామిడి పండు ఎట్లా ఉంటుంది? నిగనిగలాడుతుంది. కానీ అది నువ్వు తింటే లోపల గుడగొడలాడుతుంది. నిగనిగలాడుతుంది పండు బ్రహ్మాండంగాన. అది ఏది? బందేసిన పండు. పైన బ్రహ్మాండంగా అది పండింది, లోపల మాత్రం ఏమీ లేదు. ఏమైపోయింది లోపల? ఇక లోపల తిన్నావు, ఇక గుడగడ గడగడ, ఇక అంతే. ఇక మోషన్స్, కడుపు నొప్పి. అదే న్యాచురల్ పండు తింటే ఎట్లా ఉంటుంది? అది ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అప్పుడు మన పూర్వకాలం ఒక్కొక్కరు ఎంత పండు తినేవాళ్ళం. ఇంతకొక పండు మొత్తం ఇంత పండు ఏమయ్యేది కాదు. ఇప్పుడు ఇంత పండు తిన్నావా నువ్వు అవుట్ ఆఫ్ అవుటే. అంటే ఇది ఆర్టిఫిషియల్. ఈ ఆర్టిఫిషియల్ పండులో న్యాచురల్ అన్నీ పోయినాయి. చూడ్డానికి బ్రహ్మాండంగా ఉంది, కంటికి ఇంపు, హృదయానికి ఆహ్లాదం, హృదయానికి సంతోషం. అబ్బో నాకు లభించిందని ఇది దానికి ప్రమోదం. కానీ లోపలికి వెళితే ఏమీ లేదు. అట్లాగే ఈ భక్తి కూడా బయటకు చూడడానికి అందంగా మంచి బొట్టులు, బ్రహ్మాండమైనది తీర్చిదిద్దడం, మాల, కంఠమాల, ఈ మాల, అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, అయ్యప్పో అయ్యప్ప, అయ్యప్ప ఘోష అంటున్నావా లేదా? అట్లాగే ఓం నమ శివాయ, శ్రీయాంజనేయ, అద్భుతం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నీకున్న భక్తిలో ఆ 40 రోజులు ఎటువంటి సందేహం లేదు, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ అది ఆర్టిఫిషియల్. నువ్వు మళ్ళీ అదే భక్తిని కొనసాగితే నువ్వు జీవహింస ఎందుకు చేస్తావు? నువ్వు జీవహింస చేయగలవా? ఒక జీవహింసను వదిలిపెట్టిన వాడు మళ్ళీ నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు మళ్ళీ నువ్వు దాన్ని ఆశ్రయించావు? ఎందుకు నువ్వు వదిలిపెట్టే బాటలు ఎందుకు మళ్ళీ చేసావు? 40 రోజులు వదిలేసావు. వదిలేసావు. సోమవారం వచ్చిందంటే చాలు శివాలయంకి వెళ్ళిపోతావు. ఈ అమ్మ ఆదివారం వచ్చిందంటే ఇటు పక్కే కనబడవు. మరి అప్పుడు ఎట్లా? అప్పుడు ఏం భక్తి? ఇది ఆర్టిఫిషియల్ అంటావా, న్యాచురల్ భక్తి అంటారా? మీరే చెప్పండి అందరూ. నేను చెప్పిస్తే ఊకొట్టికండి. ఏదో మన స్వామి చెప్పాడు కదా ఊకొట్టాలని అక్కర్లే. వేరే డిస్క్రిమినేషన్, వితౌట్ డిస్క్రిమినేషన్, విచారం లేకుండా ఏది కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అర్థమైందా? విచారించాలి. లోపల విచారించి ఇది సత్యమా, ఇది అసత్యమా, దిస్ ఈజ్ ట్రూత్ లేదా అన్ట్రూత్ అనేటువంటిది మనం విచారణ చేయాలి. చేసి దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఏదో చెప్పేశారు కదా ఉపన్యాసం మేము యాక్సెప్ట్ చేసేస్తాం, మా స్వామీజీ మా ఇదేనంటే కాదు ఇక్కడ. మరి ఇప్పుడు ఇటువంటి భక్తి ఈ ప్రపంచంలో ఎంత వ్యాప్తమైతే ఇది శాంతిస్తుంది చెప్పండి. భక్తులు పెరిగారు అన్నారు, అనేకమైన దేవాలయాలు వచ్చినాయి, అనేకమైన ఇవి పెరిగినాయి. మరి ఎంత శాంతి ఉండాలి ఈ ప్రపంచంలో? మరి శాంతి ఉందా? ఊ అంటే కోపం, అంటే కోపం. అట్లా చీటికి మాటికి కోర్టులకు వెళ్ళిపోవడం, పోలీసు దగ్గరికి వెళ్ళిపోవడం, అవునా లేదా? మరి నిజంగా నువ్వు భక్తురాలు అయితే, నిజంగా ఇది ఉన్నట్టయితే, ఈ ప్రపంచం ఉన్న వాళ్ళందరూ భక్తులుగా అయితే మరి వీళ్ళందరూ పతిష్టమైన భక్తులు కాకపోయినా కనీసం భక్తులుగా ఉన్నట్టయితే ఈ కోర్టులన్నీ తగ్గిపోతాయి, ఈ లాయర్లన్నీ తగ్గిపోతారు,
ఈ పోలీసులు అంత వ్యవస్థ అంతా ఇదైపోతుంది. అవునా లేదా? మరి ఇప్పటికీ రోజు రోజుకి భక్తి పెరిగినా, రోజు పెరిగినా అక్కడ బ్రాందీ షాపులు రోజు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు పెరుగుతున్నాయి? దేని పెరుగుతున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్కి మనం ఆదాయం ఇవ్వాలా, గవర్నమెంట్ మనకి ఇవ్వాలా? మన ఇల్లుని మన ఆదాయం చేసుకోవాలి. మన గృహస్థ జీవనాన్ని మనం ఆదాయం పెంచుకొని మనం చక్కగా వెళితే, చక్కనైన మార్గంలో ఆదాయం గవర్నమెంట్కి వెళితే అది మంచి పనులకు ఉపయోగపడుతుంది. మన ఇల్లు గొల్లైపోయి బ్రాందీ షాపులు లేకపోతే అబ్బో గవర్నమెంటే పడిపోద్దట అని వీళ్ళే సగం ఈ వేసుకున్న వాళ్ళే వీళ్ళు ఏమంటుంటారు సగం. చూడండి, ఇప్పుడు ఆదాయం పెంచడానికి నువ్వు తాగుతున్నావా, లేకపోతే పెంచుతున్నావా? అదేమైనా ఉందా? తెలివైన మాటనా? అందుకు కాబట్టి మనం ఏది తాగాలో అదే తాగాలి. అందుకే శాస్త్రం తైత్రీయం ఏం చెప్పింది? ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి, ఏది తినాలో అదే తినాలి. అట్లా అప్పుడు అది శాస్త్ర సమ్మతం అవుతుంది. ఇప్పుడు అంత స్థితి మించిపోయింది. మరి ఇంత భక్తులు ఉన్నటువంటి భారతదేశం, ఇంత భక్తి ప్రకాండ ఉన్నటువంటి భారతదేశం, ఇంత ఋషుల జీవనాన్ని ఉన్నటువంటి భారతదేశం, భారతదేశం నాది గొప్పది అంటున్నావా లేదా? గొప్పదంటే ఇంకా నువ్వు గొప్పవాడిగా ఉండాలి, ఇంకా నువ్వు గొప్పతనాన్ని సంతరించుకోవాలి. ఊరికే నా భారతదేశం గొప్పది, నా భారతదేశం గొప్పదంటే కాదు. ఇక్కడ దేంట్లోనూ గొప్పది, దేంట్లోనూ ఇది గొప్పది అని మనమే చూసుకొని దాన్ని ఇచ్చేయాలి. మామూలుగా ఉన్నది వాళ్ళు ఎట్లా ఉన్నారో మనం అట్లా ఉంటున్నాం. ఇప్పుడు అంతే. ఏమే వాళ్ళు ఎంత తాగుతున్నారో దానికి మనం డబల్ తాగుతున్నాం అంతే. అంతే ఏమన్నది? వాళ్ళన్నీ తింటున్నారో మనకన్నా ఇంకా ఎక్కువ ఫాములు పెరిగిపోతున్నాయి, కోళ్ళు ఫారాలు. కానీ మీరు శాసించలేకపోతున్నాం కదా. శాసించలేకపోతాం. నీ కొడుకునే శాసించలేకపోతున్నావు, నీ కుమార్తెను శాసించలేకపోతున్నావు. మరి ఇంట్లో నువ్వు భక్తుడివే, మరి ఏది ఇప్పుడు ఇక్కడ శాసించు నీ భక్తి? మాంసాహారం తింటే తప్పేమున్నది? తప్పు లేదు కదా. మాంసాహారం తింటే తప్పే, అది జీవహింస తప్పే అది. అయితే మరి ఎందుకు ఇదంతా అంటే ఇది ప్రపంచం జరుగుతుంది. ప్రపంచంలో వాళ్ళు వెళుతున్నారు, మనం వాళ్ళతో వెళ్ళిపోతున్నాం. నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది, నీకు తీసుకుంటావా? అమ్మా నేను ఇస్తాను రా. ఏతత్ క్యాన్సర్ వ్యాధి నీకు చేరుగాక, తీసుకోగలవా? మరి వాళ్ళు తింటున్నారు, నేను తింటా. వాడు తాగుతున్నాడు, నేను తాగితే ఏమున్నది? ఇతరులు నువ్వు తీసుకుంటున్నావు. ఏమే నీ స్థితిని నువ్వు తెలుసుకోవడం లేదు. ఎంత ఇదైపోయింది అని అంటే పూర్తిగా మారిపోయింది. వీళ్ళు మానేసిన బంధువులు ఇంటికి వస్తే వాళ్ళకి ఇది చేస్తే కానీ వాళ్ళు బంధువులు ఇంటికి రారట. చూసారా? వాళ్ళకి వండి పెట్ట మామూలు కూర వండితే ఏం వండారు అబ్బా, ఏం వండారు? ఈ కూరలు మా దగ్గర కూడా ఉంటాయి అంటే అవి తినడానికి వచ్చానమాట. అందుకే బంధువు వచ్చావా? పూర్వకాలం మన సనాతన కాలంలో బంధువు వచ్చాడంటే ప్రేమతో చక్కగా అప్పటికప్పుడు అగ్ని ఇచ్చేసి ఆహారాన్ని వండి ప్రేమతో ఆ సాత్విక ఆహారాన్ని పెట్టేవారు. ఇప్పుడు అంటే అంటే ఇవి పెరిగిపోయినాయి. మీరు ఇప్పుడు ఈ భక్తి అంతా ఎక్కడికి పోతుంది? ఈ దాన ధర్మాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ భజనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ యొక్క శోభాయాత్రలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మొత్తం ఇప్పుడు గణపతులు చూడండి, ఊరు గణపతే, ఇంటింటా గణపతే, వాడవాడ గణపతే. అవునా లేదా? ఈ గణపతి పూజలు ఏమిటి, డ్యాన్సులు ఏమిటి? ఆ గణపతులు పెట్టడం, డ్యాన్సులు చేయడం. చూసారా? అంటే భగవంతుడిని పెడుతున్నావు కానీ నిజంగా భగవంతుని పైన మనకి భక్తి లేదు. భగవంతుని అంత అవహేళనగా చేయరాదు అక్కడ. ఇది కూడా ఒక విధంగా తప్పే. నువ్వు గణపతిని పెట్టుకో, కానీ అక్కడ ఎట్లా ఉండాలి? భజన, సత్సంగము, అక్కడ సంకీర్తన, ఎప్పుడు 24 గంటల సంకీర్తన పెట్టు. కనీసం ఈ 9 రోజులైనా సరే ఆ సంకీర్తన విని కొంతమంది అయినా మారిపోతారు. రోడ్ల మీద పడుతున్నారు, ఎందుకు? అవసరమే లేదు. ఫోన్ పెట్టావు, ఓకే. ఏది అక్కడ ఏమీ లేదు, ఏమీ లే. సాయంకాలం కల్లా చేసుకోవడం, ఇంకా ఇవి తెచ్చుకోవడం, చేసుకోవడం, అవి తెచ్చుకోవడం, ఇవి తెచ్చుకోవడం, జాయిన్ అయిపోవడం.
ఇప్పుడు మరి ఏం చేసినట్టు? అక్కడ గణపతిని పెట్టింది ఎందుకు? ఇంటింటా పూజలు ఉన్నాయి, బయట ఎందుకు మళ్ళీ పడలేక? అనవసరంగానా? అవసరమే లేదు. అయితే ఒకవేళ పెట్టామనుకో, ఈ ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించు. ఒక వ్యక్తిని పిలువు, బాబా ఈ వారం రోజులు నువ్వు సత్సంగం చెప్పు, అమ్మ మీరు ఇక్కడ వచ్చే పారాయణ చేయండి, అవునా? మరి ఇక్కడికి వెళ్ళి భజన చేయండి, ఈ సంకీర్తన చేయండి. నువ్వు అన్నదానం పెట్టపోయినా పర్వాలే, ఎవరింట్లో వాళ్ళకి వచ్చాడు అన్నం ఉన్నది, నో ప్రాబ్లం. ఇవి లేవు అసలు, ఇవి ఎక్కడ లేవు. మీరు చూసుకోండి, ఎక్కడో కొడితే ఎవరో ఒక్కరు ఎంతోమంది చేయొచ్చు. కానీ ఇంటింట వాడవాడు ఎందుకు అసలు? వీనికి ఈ పెద్ద వినాయకుడు నీది, నాది చిన్న వినాయకుడు నాది. ఈ వినాయకుడికి ఆ వినాయకుడు పోటీ, ఆ వినాయకుడికి వినాయకుడు పోటీ. చూసారా పోటీలు ఎందుకు? ఇక్కడ భగవంతుడి దగ్గర పోటీలు ఏమున్నది? ఏమే ఈ పోటీలు పెట్టింది భక్తి అవుతుందా? ఏమవుతుంది? ఇది భక్తి కాదు. మనం భక్తి ఇవన్నీ ఎట్లాగంటే భక్తి 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 అనుకుంటున్నాం అంతే, అంతేగాని నిజమైన భక్తి కాదు. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అయిపోతుంది. కోట్లే అసలు, 100 కోట్ల రూపాయలు అవుతుందా లేదా? 100 కోట్లు, 1000 కోట్లు, 100 1000 కోట్ల రూపాయలు వద్దన్నా సరే బలత్కారంగా ఇస్తావా లేదా అనే ఏమే ఇచ్చేయడం అనమాట. డామినేషన్ చేయడం, డామినేషన్ చేసి తీసుకోవడం, అవునా లేదా? ఏది లేకపోతే ఏం కాదా? వినాయకుడిని పెట్టకపోతే అయిపోదా? వినాయకుడిని ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పెట్టుకునే ఉంటుండే, ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే ఉంటుండే. మరి ఇదంతా ఎందుకు? డాంబికమే కదా ఇదంతా. ఏ భక్తిది? డాంబిక భక్తి. ఈ డాంబిక భక్తికి స్వస్తి చెప్పాలి. ఏం చెప్పాలి? స్వస్తి చెప్పాలి. డాంబికత్వానికి స్వస్తి చెప్పాలి, వీడుకోని చెప్పాలి. నిజమైన భక్తిని ఆవాహనం చేయాలి. ఎట్లా? మనం మున్సిపాలిటీ వాటర్ వచ్చేప్పుడు ఏ విధంగా అయితే మనం వాటిని ఆహ్వానిస్తామో అట్లా మనం ఆహ్వానించాలి. ఎంత డాంబికమైన భక్తి ఎంత పెరుగుతుందో అంత అసత్యం పెరుగుతుంది, అంత అధర్మం పెరుగుతుంటుంది, అంత అన్యాయం పెరిగిపోతుంది. ఇప్పుడు ఎంత అధర్మం ఉన్నది? ఇంతుందా అధర్మం? ఎంత చెప్పండి, ప్రమాణం ఎంత? చెప్పలేము అనమాట. అనంతమైనటువంటి ప్రమాణం. ఎంత అధర్మం ఉన్నది కొలవగలవా? అమ్మా బాబు కెమెరా అయినా కొలవగలవా? అధర్మం ఎంత ఉందో తెలుసా? ఎంత ఉన్నది? పోనీ ధర్మం ఎంత ఉంది చెప్పచ్చు మనం. ధర్మం అంతే. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మమే ఈ సమస్త జగత్తుని నిలుపుతుంది. ఈ అధర్మమే సమస్త జగత్తుని నశింపజేస్తుంది. చూడండి అసలు అటువంటి ధర్మం కొరకు మనం పాటుపడాలి. అటువంటి ధర్మాచరణ కొరకు మనం స్వస్తి పలకాలి. అటువంటి ధర్మాన్ని వీధిలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? వీధిలో స్థాపన చేయాలా? విగ్రహాల స్థాపన కాదు, వీధిలో వాడవాడలో ధర్మ స్థాపన చేయాల. వాడవాడలో సత్యాన్ని స్థాపన చేయాల. వాడవాడలో ఇంటింట సత్యాన్ని స్థాపన చేయాల. ఇంటింట అహింస పరమో ధర్మాన్ని స్థాపన చేయాల. వినాయకుడి స్థాపన కాదు ఇక్కడ. వినాయకుడు చేసేసుకున్నాం, బొమ్మలు చేసేసుకున్నాం, లేకపోతే ప్రతిమలు చేస్తున్నాం, లేకపోతే విగ్రహం చేస్తున్నాం, పెట్టిస్తాం, అయిపోయింది. వీడు డబ్బిచ్చా, వాళ్ళు డబ్బిచ్చా, వీడు మేళం కొట్ట, ఆడు వేలం కొట్ట, అయిపోయాయి. ధర్మం ప్రతిష్టాపన చెయ్యి, చూద్దాం ఎంతమంది వస్తారో. వచ్చే వినాయక చవితికి ఒక్కొక్కరు మీ అందరూ కూడా ధర్మస్థాపన మా వీధిలో చెయ్యాలి అని మీరు అడగండి ఒక్కొక్కరు మీ వీధుల్లో, చూద్దాం. అట్లాగా ధర్మానికి ప్రచారం చేసి ధర్మానికి గుర్తి భవించిన వాళ్ళందరినీ మాకు ఇక్కడ తెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం అనండి. ఒక్కరు రారు చూడండి, ఒక్కరు. బాగా అర్థమవుతుందా? ఇప్పుడు వీధి ఏ విధంగా అయితే వినాయకుళ్ళు పెరిగాయో అట్లాగా వాడవాడ రోడ్డులంబడి
అట్లాగే మెయిన్ రోడ్లోనూ రోడ్లు కట్టేసి కూడా బంద్ చేసేసి పెడుతున్నారో అట్లా నువ్వు రోడ్లు ఇట్లా బంద్ చేసి ధర్మో రక్షతి రక్షిత అని బ్యానర్ కట్టి కాదు, ధర్మాన్ని నువ్వు అక్కడ స్థాపన చేయడానికి నువ్వు తయారుగా వీధంతా తిరుగు, వీధులు వాళ్ళంతా 10 రోజులు. అప్పుడు ఎంత మారిపోతుందో, ఎంత సస్యశ్యామలమో, అసలు ఎంత గొప్పదో అప్పుడు తెలుస్తుంది. అట్లా చేసిన వారే మన పూర్వీకులు అన్నమాట. పుతు చక్రవర్తి, నాభాగుడు, అశ్వపతి, హరిశ్చంద్రుడు, జనకుడు, అట్లాగే యాజ్ఞవల్కుడు, భరద్వాజుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ విధంగా ధర్మం అనే దాన్నే స్థాపింపజేశారు, సత్యం అనే దాన్నే స్థాపింపజేశారు. అది గొప్పది. అందుకే మలయోత్సవం అన్నారు, అధర్మ మార్గంలో పంచభక్ష పరమాన్నాలు తినే కంటే ధర్మ మార్గంలో అంబల కూటి తిని జీవించడం ఉత్తమం అని అన్నారు. అమ్మ అంతే, ఎవరైనా అంతే ఉంది. రోజు నాకు గంజే దొరికింది, నీకు పంచభక్ష పరమాన్నాలు తిన్నావు, లాస్ట్కు నువ్వు అక్కడే పోవాల్సిందే, నేను కూడా ఆ మట్టిలో కలవాల్సింది. ఏమన్నది ఉన్నావు కాబట్టి పుల్లుగా తిన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, నాకు లేదు కాబట్టి కొద్దిగా తిని మామూలుగా ఉన్నాను. తేడా ఏముంది? స్విచ్ వేస్తానికి మనుషులు వస్తారు, స్విచ్ వేయకుండా నేనే వెళ్ళాలి, మనుషులు చూసుకోవాలి, పనులు. ఇంతే కదా తేడా, ధనం ఇంతే కదా. అంతే కాబట్టి అటువంటి వాటికి నీ మనస్సుని, మన దీన్ని పూర్తిగా ఉపయోగించేస్తున్నాం, అవునా లేదా? భగవద్గురుండి ధర్మం కోసం మనం పాటుపడడం లేదు. ధర్మం కోసం పాటుపడడమే గొప్పది. అర్థమైందా లేదా? అటువంటి ధర్మ ప్రతిష్టాపన చేయడమే ఇప్పుడు గొప్ప ఆవశ్యకత. ప్రతి ఒక్కరూ కంకణం కట్టాలా. ఏం కట్టాలి? అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ ఎవరైనా సరే భగవద్గీత పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇక్కడ ఉండడం కాదు. స్వామీజీలే చెప్పడం కాదు, సత్వనాథం చెప్తారు, వారు ఉపన్యాసాలు మేము వింటాం, విష్ణు సేవనాథం చెప్తారు వింటాం, లేకపోతే మరొక స్వామి బంగారయ్య చెప్తాడు మేము వింటాం, లేకపోతే ఇంకొక చాగంటి స్వామి చెప్తాడు మేము వింటాం, ఇంకొక గరిగిపాడ చెప్తారు వింటాం, లేకపోతే మరొక స్వామి చెప్తాడు వింటాం అని కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ జ్ఞానం తెలుసుకొని ఇంటింట వెళ్ళి తలుపు తట్టి లే మేలుకో ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్యబోధత అని ఒక్కొక్కరికి లేపి జాగృతం చేయాలి. ఆ జాగృతం చేసేదే ధర్మం. అటువంటి ధర్మంలో నిలుచునేదే భారతీయ సంస్కృతి. అటువంటి భారతీయ సంస్కృతి ఖండాంతరాలు కాదు, ఈ జగత్తంతా వ్యాపకమవుతుంది. ఏది? సంస్కృతి. మరి అటువంటి సంస్కృతి మనం కానీ వ్యాప్తం చేసినట్టయితే ఇటువంటి వినాయకులు లక్షల వినాయకులు పెడితే ఎంత ఇది ఉందో, ఒక్కసారి ఒక్క ధర్మం అనే దాన్ని నువ్వు ప్రతిష్టాపన చేస్తే అది ఏమైపోతుంది? ఈ హైదరాబాద్ అంతా కూడా ఈ వరల్డ్లో పేరు పొందిపోతుంది. ఏమైపోతుంది? వరల్డ్లో పేరు వస్తుంది. అటువంటి పేరు ప్రఖ్యాతిని మరి పొందడానికి కొరకు భక్తులు, జ్ఞానులు, మహర్షులు వాళ్ళు సాధించలే, తన కర్తవ్యంగా తాను నిర్వహించారు. మరి ఇదంతా కలగాలనంటే మనలోనేం కావాలి? భగవద్భక్తి, త్యాగం. అట్లాగే పెద్దల యందు వినయం, విధేయత, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, వాళ్ళ యందు సేవాభావం, అట్లాగే ఇతరుల యందు వాళ్ళ యందు ప్రేమభావం. ఈ విధంగా ఒక్కొక్కటి అంచెలుగా మనం చేసుకుని వెళ్ళినట్టయితే తప్పక మనం ఈ ధర్మాన్ని నుండి జయించగలం. అందుకాబట్టి ఎవరైతే ధర్మ బోధకులు ఉన్నారో వాళ్ళందరినీ మనం పోషించాలి. ఏం చేయాలి? దేవాలయాలు కట్టడం యొక్క అవసరం లేదుక, ఉన్న దేవాలయాలే చాలు. ఎక్కువైపోయినాయి దేవాలయాలు కట్టి ఏమీ అవసరం లేదు. ఆశ్రమాలు కట్టాలా. ఏం కట్టాలా? ఆశ్రమాలు పెంచాలా, మంచి సత్సంగ హాళ్ళు వేయాలా, అక్కడ ఒక పెద్ద నీకు అధిష్టాన దైవం అంటే ఆ దైవాన్ని ఒక ఫోటో పెట్టుకోవాలా, అందరూ రావాలా, చక్కగా ధ్యానం, జపం, సాధన సత్సంగం చేసి అందరూ నేర్చుకొని అది వెళ్ళి 10 మందికి నేర్పిస్తే ఏమైపోతుంది? అందరూ ఎన్లైట్మెంట్ అవుతుంది.
అందుకే తైత్రయం చెప్పింది, స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం. స్వాధ్యాయము ప్రవచనం, నువ్వు చక్కగా అధ్యయనం చెయ్యాలి, చేసిన దాన్ని అనుష్ఠించి ఇతరులకు చెప్తూనే ఉండాలి. అది ఇతరుల మతాల్లో ఉన్నది, కానీ నీలోను మనలోను తక్కువైపోయింది. ఎవరో ఒక్కరు అట్లా, ఇప్పుడు ఒక్కరు సరిపోరు, ఒక వ్యక్తి సరిపోరు, ఏదో ఇప్పుడు ఈ 2 నెలలు సరిపోదు. ప్రతినిత్యం మనం ఏ విధంగా అయితే లేచి స్నానం చేసి అట్లాగే చేస్తున్నామో అట్లాగే ప్రతినిత్యం కూడా మనం దీన్ని మన ఈ ధర్మాన్ని ప్రచారం చేయాలి. ఆ ధర్మ ప్రచారం చేయడంలో ఎవరైతే ముందుకు ఉంటారో లేదా ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి సహకరిస్తారో వాళ్ళే భగవద్భక్తులు. ఎవరు వాళ్ళు? భక్తులు. వాళ్ళే ధర్మస్వరూపులు, వాళ్ళే ఋషి సంతతి వారు, వాళ్ళే నిజమైనటువంటి మనుష్యులుగా ఉన్నవాళ్ళు. మరి తక్కిన వాళ్ళందరూ మనుషులు కదా, అందరూ మనుషులే, మనుషులుగా ఉండిపోతారు. మనుషుల్లో ఏం కావాలా? అట్లా. అందుకే ఘంటసాల పాట అన్నాడు కదా, ఏమన్నాడు? మానవుడే కాదు, మనుషుల్లో మానేయడానికి ఏదో పాత ఏదో ఒక మొక్క వస్తుంది ఒకటి, ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. మనుషుల్లో మాణిక్యంగా మెలగాల. అది సద్గురు మహారాష్ట్ర మలయాళం చెప్పినట్టుగా మాణిక్యంలా ఉండాలి. మరి అందు కాబట్టి చక్కగా అటువంటి ధర్మాన్ని తెలపడానికి, అటువంటి సత్యాన్ని తెలపడానికి, అటువంటి ఋషి ధర్మాన్ని 10 మందికి బోధించడానికి, వారు చెప్పిన దాన్ని ఆచరించి మీ అందరికీ తెలపడానికి కొరకు ఈ చాతుర్మాసం అనేటువంటి ఒక వ్యాజం. ఏమిటి వ్యాజం? వ్యాజం అంటే ఏమిటి? నెపం. నెపం లేకపోతే జపం జరగదు అంటారా లేదా? ఏదో ఒక నెపం ఉండాలి. ఈరోజు పుట్టలో పాలు వేయాలని నెపం ఉంటే తెల్లవాసం లెగుస్తాం, పుట్టకి వెళతాం, పాలు పోస్తాం, మన పొట్టలో మళ్ళీ పోస్తాం. అట్లాగే నెపమే లేకపోతే ఇక జపం అనేది కుదరదని ఒక వ్యాజం. చాతుర్మాసం అనేది ఒక వ్యాజం అన్నమాట. ఒక నెపంతో ఒక 2 నెలలు చక్కగా మీ అందరికి ఒక మూట, ఇందాకేమనుకున్నాం, ఒక మూట అన్నమాట. ఏమిటది? జపం, ధ్యానం, పారాయణ, సత్సంగం, దానం, అన్నదానాలు, పూజలు, అలంకరణలు, భాగవత ప్రవచనాలు, భజనలు, సత్సంగాలు, ఇంకా భక్తుల యొక్క ఏవైతే ఇచ్చారో కానుకలు, ఇవన్నీ కలిపి ఒక మూటగా ఈ మూటని అందరూ పంచుకోవాలి. అందుకాబట్టి మనిషికి ఒక మూట ఇచ్చారు. ఏమిచ్చారు? మనిషికి ఒక ప్యాకేజ్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ ఈస్ ద ప్యాకేజ్ గివెన్ టు యూ. ఆ ప్యాకేజీని మనం అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకొని ఆ ప్యాకేజీని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటామో అంతవరకు మనకు అది ఉపయోగపడుతుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మూట ఇప్పకుండా అట్లాగా మూటను తీసుకెళ్ళి అట్లా ఉంచామనుకోండి, ఆ మూట అట్లాగే ఉండిపోతుంది. ఆ లడ్డూ తెచ్చి మర్చిపోయి అట్లా పడితే కుళ్ళిపోయి వెంటనే పారేసినట్టుగా ఈ ప్యాకేజీలన్నీ కూడా అనంత ప్యాకేజీలో కలిసిపోతాయి. అందుకు కాబట్టి చక్కగా అందరూ ఆ ధర్మం తెలుసుకోవాలని ఈ 2 నెలలు చాతుర్మాస వ్రతంతో అనేక విధాలుగా మీకు మరి బోధించి మీ అందరికీ నేర్పించి నేర్పుతో అట్లాగే అనేకమైనటువంటి ఉపాయాలతోనే మీ అందరినీ ఒకతాటిగా తీసుకొచ్చినటువంటి సంపూర్ణానందగిరి స్వామి వారికి హృదయపూర్వక వందనాలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను. ఓం తత్సత్. ఓం. భస్మాభిషేక మహితకరా భస్మ విభూషిత సుందర హర ఓం హాలా హలధర హర ఓం హే శివ శంకర భస్మాభిషేక మహితకర
భస్మ విభూషిత సుందర గోపాలకృష్ణ భగవానికి, సద్గురు మహారాజుకి, జగదంబ మాతాకి, హర నమ పార్వతీపతే హర హర. ఇంతవరకు ఆ ప్రవచన సుధామృతాన్ని మీరు చక్కగా స్వీకరించారు. ఏ యాత్రకి వెళ్ళి పాత్ర అయినా పట్టుకురమ్మంటారు. ఇందుకోసం పాత్ర చూస్తే యాత్ర గుర్తుకొస్తుంది అన్నమాట. అలాగనే మీరందరూ ఆ ప్రవచనంలో కొన్ని వాక్యాలైనా, కొన్ని సెంటెన్స్లైనా, కొన్ని ఉదాహరణలైనా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. పాత్ర ఇంటి దగ్గరే కనబడుతుంది, కానీ ఈ గుర్తుపెట్టుకున్న పాత్ర ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంటుంది. అది మెయిన్ అనమాట. అందుచేత మనకి అది శ్రవణం మననం ఉండాలి. మరి ఎంతవరకు చక్కగా వారు మనకి అందజేశారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్కారం సమర్పించుకుంటూ, మరి ఇంతవరకు 2 మాసాలు కూడా మరి మనకి రోజు అందరికీ ఉదయం 7 గంటల నుంచి 7:30 నుంచి సాయంకాలం 7:30 అది ఫుల్ డ్యూటీ అనమాట. అర్థమైంది కదా? ఆ విధంగా మరి చక్కగా అందరూ రావడం వెళ్ళడం చక్కగా మరి 6:30కే వచ్చేస్తారు అనుకున్నాం గారు, అందరికన్నా ముందే. కరెక్ట్, సాయంకాలం 6:30కే వెళ్తారు. ఆ విధంగా అందరూ చక్కగా ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు మీ అందరూ. మానవ జన్మకి ప్రతిరోజు ఎంతో కొంత ఎవరికి వీలైనంత జపమో, ధ్యానమో, పూజో ఇవి ఉండాలి. అది ఎందుకంటే ఈ సత్కర్మ అంటారు దీన్ని. జపము సత్కర్మే, పూజ సత్కర్మే, ధ్యానము సత్కర్మే, ఇవన్నీ సత్కర్మలే. క్రియతే ఇది కర్మ. ఏది చేస్తున్నామో దాన్ని ఏమంటారు? కర్మ. అది కొన్ని కర్మలు భగవంతుడికి దగ్గరగా ఉంటాయి, కొన్ని కర్మలు కొంచెం దూరంగా ఉంటాయి. ఇంతే తేడా అనమాట. ఇది ఉండాలి. ఎందుకంటే ఈ కర్మ అన్నటువంటిది మన జీవితానికి ఒక శ్రేయస్సు. మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటే జన్మ ఇంకా లేదు. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఏముంటుంది? జన్మ ఉంటుంది. జన్మ ఉంటే మనతోని వచ్చేది ఏమిటి? ఈ కర్మ. అర్థమైంది కదా? అందుకని ఈ సుకృతి కర్మ విశేషము సుఖాన్ని ఇస్తుంది, దుష్కృతి కర్మ విశేషము దుఃఖాన్ని ఇస్తుంది. అందుచేత ఈ సుకృతి కర్మ విషయం ఎక్కడికి వెళ్ళినా మనకి ఉంటుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఇంకా మనకి ఎందుకు దాని అంతటా అదే మన విడిచి వదిలేస్తుంది. సర్వం జ్ఞాన ప్లవేనైవ ఉర్జనం సంతరిష్యసి. అందుచేత మనం అంతవరకు ఉండాలి మనకి. ఇందా చెప్పారు కదా, మరి ఒకరికో మూటని, ఈ మూట ఉండాలి. ఇది ఉంటేనే అన్నీ ఇల్లు వాకళ్ళు గొడ్డు గోవ అంటారు కదా, ఈ సమస్తం ఇచ్చేది ఈ మూటే మనకి. అది అందుచేత ఇది. దీంతో పాటు అందరం ఏం చేయాలి? మరి చక్కగా ప్రతిరోజు ఇప్పుడు ఇంతవరకు గ్రంథాలు చదవడం అయింది. ఆ గ్రంథాలని ఈరోజుతో వదిలేకుండా ఏమంటారు, అది మళ్ళీ రోజు ఒక తాత్పర్యం చదువుకుంటూ ఉండాలి. మననం అది. అప్పుడు మీకు అది గుర్తుండిపోతుంది. గుర్తుండిపోయినందువల్ల లాభం ఏమిటి? మనకి ఏదైనా మనకి ఆచరింపదగిన విషయం అయితే ఆచరించడానికి వీలు పడుతుంది, వదలవలసిన విషయం అయితే వదలడానికి వీలు పడుతుంది. ఈ గుర్తు లేకపోతే రెండూ ఉండవు. ఏది ఆచరించాలో ఏది వదలాలో అన్నటువంటి విషయం మనకి అది ఒక మబ్బులాగా అయిపోతుంది. అందుచేతే రోజు ఉండాలి శ్రవణం. అలాగే భగవద్గీత ఇప్పుడు 6 అధ్యాయాలు చక్కగా నేర్చుకున్నారు. ఇవి మర్చిపోకుండా ఏం చేయాలి? రోజు చదువుతుండాలి. చదవగా ఏమవుతుంది? బాగా ఆర్తెక్కిపోతారు. అలాగే 2వ అధ్యాయంలో మీరందరూ కూడా సంగ్రహంగా ఆత్మధ్యాన విషయాన్ని ఒక 4-5 శ్లోకాలు మీకు బాగా అవగతం అయిపోయినాయి అందరికీ. కాబట్టి ఆ 2వ అధ్యాయం తాత్పర్యం రోజు చదువుకోవాలి. అర్థమైంది? అంతా కాదు, 1, 2 చాలు.
సింపుల్ లివ్ అంటారు కదా, అలాగే ఎక్కువ చదివితే మనసుకి ఎక్కదు, హై థింక్ అన్నట్టుగా. అందుచేతే రోజు 2 తాత్పర్యాలు చాలు. ఇవాళ 2, 1, 2, 3, 4, 5, 6 ఇలా. ఎందుకంటే ఇవన్నీ అన్నీ ఒకటి గుర్తు చేసుకోవడం అంతే. ఈ విధంగా ఉండేసరికి రేపు మీకు అవి గుర్తుండిపోతాయి. గుర్తుండి ఊరుకుంటారా? మనసులో ఏదైనా ఒక విషయం వచ్చిందంటే, కోపం వచ్చింది ఒకరి మీద ఊరుకుంటామా? ఎప్పుడు దొరుకుతుందో చూస్తూనే ఉంటాం. అలాగనే ఈ గుర్తుండిపోయిన విషయము ఎవరికి ఎప్పుడు చెబుతామా అని తగతగలాడుతుంటుంది. అర్థమైందా? ఏదో మంచి కొత్త విషయం దొరికే చెప్పిందాక మనసు ఊరుకోదు, చెప్తూ ఉంటారు. వారు మరికొందరు చెప్తారు, ఇదేమవుతుంది? జ్ఞానమతము వ్యాపకమగునుగాక. మరి వ్యాపకం ఎలాగవుతుంది? మీరు నేర్చుకోవాలి, మీ పక్క వాళ్ళు చెబుతుండాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ పక్క వాళ్ళు చెబుతుండాలి. దానివల్ల అంత సదాచారం అయిపోద్ది. దురాచారం ఉన్నా వదిలిపోద్ది కొన్నాళ్ళకి. అది విశేషాలు. ఎందుకు అంటే ఈ 2 కలిసే ఉంటుంది ప్రకృతి. ఆ ప్రకృతిలో మనం ఏది మంచిదో అది వేరుకుంటూ ఉంటుండాలి. అర్థమైంది కదా? ఆ విధంగా అందుకని నిత్యము సత్సంగం. ఆ రోజు ఎందుకు సత్సంగం అంటే, ప్రతి ఆశ్రమంలోనూ ఒక పూట ఎందుకు పెడతారు అంటే, అది లోపట అంతఃకరణాన్ని శుద్ధిపరిచేస్తుంది అన్నమాట. అందుకనే సత్సంగం అన్నటువంటిది మనకి ఎల్లప్పుడూ ఉండాలన్నమాట. అది ఎప్పుడూ కూడా మానకూడదు. ఒక పూట ఆహారం పోయినా పర్వాలేదు, కానీ సత్సంగం మాత్రం వదలకూడదు. సత్సంగం వల్లనే మనకి జీవన్ముక్తి సిద్ధిస్తుంది. కాబట్టి అందుచేత ఇప్పుడు ఇంతవరకు అందరూ గ్రహించారు. ఇప్పుడు మీకు జనరల్గా మనం పాయింట్ తీసుకుంటే, ఆత్మ ఎక్కడున్నది అని ప్రశ్న అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి అందరూ? అంతటా ఉంది, నాలో ఉంది. ఇది ఈ ముక్క కలపాలి. అంతటా ఉంది, నాలో ఉంది అంటారు. ఆత్మకి చావు ఉందా లేదంటే ఏం చెప్పాలి? లేదు. ఇది అర్థమైంది కదా? చావు దేనికి ఉంది? శరీరానికే ఉంది. ఏడుపు ఎవరికి ఉంది? దుఃఖం ఎవరికి ఉంది? ఈ 2 ఏడుపు అన్న దుఃఖం ఒకటే. నవ్వు ఎవరికి ఉంది? శరీరానికే. ఇప్పుడు మనకి కాలు నొప్పి వచ్చింది, ఎవరికి ఉంది? శరీరానికే. అర్థమైందా? అందుచేత ఈ ముక్కలు రోజు మనసులో ఉండాలి. ఎందుకు ఇంపార్టెంట్ విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినవన్నీ 4 మొక్కలు ఇప్పుడు చెప్పుకొని వదిలేస్తా. అది అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా శ్రవణం, మననం అంటే ఏమిటి? మనస్సులో అనుకోవడం. మాటికి అనుకునేది గట్టిపడితే చాలు, ఇంకా మనకి జ్ఞానం స్థిరమైపోయింది. దాన్నే దృఢాపరోక్ష జ్ఞానము అంటారు. స్థిరపడితే ఏమవుద్ది? దృఢాపరోక్ష జ్ఞానం. అందుచేత స్థిరపడకపోతే అపరోక్ష జ్ఞానం. అంతే, తెలుసుకున్నాం ఇంతవరకనే. స్థిరపడాలి. అందుచేత మనం తినే తిండి బాగా అరిగితే సప్తధాతులుగా తయారవుతుంది. అరగకపోతే ఏ రోజు ఆ రోజు గోయిందా. అర్థమైంది కదా? అందుచేత అరగాల. అలాగే మనం శ్రవణం చేసింది కూడా ఏం చేయాలి? అరగాలి. అరుగుతుంటే ఏది అరిగితే ఏది తింటే అవే తేనుపులు వస్తాయి. జిలేబీ తింటే తేనుపు వస్తుంది, లడ్డు తెలుపు రమ్మంటే వస్తుందా? అలాగనే మనకి ఈ విచారణ చేస్తూ ఉంటుంటే ఇవి తేనుపులు వస్తూనే ఉంటుంటాయి. ఈ తేనుపులు వస్తూ ఉండాలి. ఏదైనా మంచి మధురామృతమైన తినితో తేనుపు వస్తే ఎలాగుంటుంది? అది కూడా సపరించి లోనకి వేసేస్తాం. ఆ తేనుపు కిందకు వస్తామా? ఉయ్యం. అలాగనే ఈ జ్ఞానామృతమైనటువంటి వాక్యముల యొక్క త్రేనుపులు వచ్చినప్పుడు ఏమవుతాయి? లోనకి వెళ్ళి ఇంకా పుష్టిని తుష్టిని మనకేం చేస్తాయి? కలుగు చేస్తాయి. అందుచేత మరి ఈ విధంగా చక్కగా ఆ తేనుపులు మరి తెచ్చుకోవాలి. తేనుపు రావాలంటే మంచి ఆ ఆహారాన్ని స్వీకరించాలి, మంచి అమృతాన్ని. అలాగే 2 నెలలు కూడా మరి అందరూ కూడా చక్కగా దివ్యంగా భవ్యంగా శ్రవణం చేశారు. రోజు తెల్లవారు వచ్చి 9 గంటల వరకు చేసి, మరి ఒకరోజా 2 రోజులా చెప్పండి? 2 నెలలు కదా. ఈ విధంగా మరి ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అంటే ఎవరు? అంతా మీరు అండదండలుగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి.
కార్యక్రమం బాగా జరిగిందంటే ఈ భక్తులందరూ నిండుగా ఉంటే కార్యక్రమం బాగా జరిగినట్టు. అందుకని మీ అందరూ ఎప్పుడూ కూడా మంచిగా ఆయుష్తోని ఆరోగ్యంగా చక్కని సత్కర్మ నిష్ఠతో భగవద్భక్తితో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఆ ఆత్మజ్ఞానాన్ని మననం చేస్తూ ఈ జన్మలోనే అందరూ ముక్తులైనటువంటి శక్తిని ఆ యొక్క అమ్మవారు అలాగే సకల దేవతలు మహాత్ములు మహర్షులు అందరూ ఇచ్చి సదా రక్షించెదరుగాక. అలాగనే మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏది ధన సహాయం కానీ తను సహాయం కానీ ఈ కార్యక్రమంలో సహాయం చేసిన వారందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్య చక్కని భక్తి జ్ఞానాన్ని ఇచ్చి సదా రక్షించెదరుగాక. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలకుల కలల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. గోవింద గోవింద. ఓం రాజాదిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ వహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్థం వషట్కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదా ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోహం.